శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ప్రతిరోజులాగే ముందు అందరం కలిసి మహాకవి కాళిదాసకృత మాతంగి నవరత్నమాలా స్తోత్రాన్ని చదువుదాం. ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యానకేలికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయం వామకుజనిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే. శ్యామతను సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమకరుణాపూరాం మదజలకల్లోలలోచనాం వందే. నఖముఖముఖరిత వీణానాదరసాస్వాద నవనవోల్లాసం ముఖమంబమోదయతు మాం ముక్తాతాటంకముగ్ధహసితంతే. సరిగమపదనిరతాం వీణాసంక్రాంతకాంతహస్తాంతాం శాంతాం మృదులస్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం. అవటుతటఘటిత జూటీతాడిత తాళీ పలాశతాటంకాం వీణావాదన వేలాకంపిత శిరసాం నమామి మాతంగీం. వీణారవానుషంగం వికసమదామోదమాధురీభృంగం కరుణాపూరతరంగం కలయే మాతంగకన్యకాపాంగం. మణిభంగమేచకాంగీం మాతంగీం నౌమి సిద్ధమతంగీం యవ్వనవనసారంగీం సంగీతాంభోరుహానుభవభృంగీం మేచకమాసేచనకం మిథ్యాదృష్టాంతమద్యభాగం తం మాతా స్వస్వరూపం మంగళసంగీతసౌరభం వందే. నవరత్నమాల్యమేతద్రచితం మాతంగకనకాభరణం యః పఠతి భక్తియుక్తః స భవేత్ వాగీశ్వరः సాక్షాత్.
నిన్నటి రోజు రెండవ శ్లోకం గురించి మనం పరిశీలించడం జరిగింది. దయమాన దీర్ఘనయనాం దీశిక రూపేణ దర్శితాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే అని. ఇవాల్టి శ్లోకంలో కాళిదాస మహాకవి అమ్మవారి గురించి చెప్తూ శ్యామతను సౌకుమార్యాం అంటున్నారు. శ్యామతను, నేను మొట్టమొదటి రోజే మీతో అమ్మవారి యొక్క రంగుల గురించి ప్రస్తావన చేసినప్పుడు మీరు ఎలా అన్వయం చేసుకుని చూస్తే అట్లా ఆవిడ కనపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ స్తోత్రానికి సంబంధించినంత వరకు మధ్యలో ఒక చోట కాళిదాస మహాకవి ఒక పదప్రయోగం చేశారు. మాసీ చనకం అన్నారు. అంటే దాని అర్థం మినువుల పోగు ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినది అని. అంటే నలుపుని ప్రతిపాదిస్తున్నారు ఇక్కడ అని అర్థమవుతోంది. ఆకుపచ్చతనాన్ని కూడా చెప్తూ ఉంటారు శ్యామ శబ్దానికి. కానీ ఇక్కడ ప్రధానంగా నలుపు కాంతి ప్రతిపాదింపబడుతోంది అమ్మవారిది. ఆ నలుపు కాంతితో విరాజిల్లేటటువంటి తల్లి ఆవిడ సౌకుమార్యాం పరమసుకుమారముగా ఉన్నది అని. పరమసుకుమారముగా ఉన్నది అంటే కోమలత్వం. ఆమె యొక్క శరీరము అంత కోమలంగా ఉంది. నిజానికి అమ్మవారి యొక్క శరీరం మనందరి శరీరాలు ఎట్లా సప్తధాతువులతో తయారవుతాయో అట్లా చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలతో తయారు చేయబడిన శరీరం కాదు. అది 3 కూటములుగా ఉండేటటువంటి శరీరం. మంత్రంగా చెప్పినప్పుడు పంచదశి, షోడశి మహామంత్రాలుగా చెప్పినప్పుడు ఆమెకి 3 కూటములుగా వాగ్భవ కూటము ఇటువంటి కూటములుగా ఆమె శరీరం ఉంటుంది అని మూలకూటత్రయకళే బరా అని లలితా సహస్రనామ స్తోత్రం ప్రతిపాదించింది. అందుకని మంత్రము శరీరముగా ఉన్నది, అక్షరములే శరీరముగా ఉంటుంది. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియేశాంకరీ అని. విశ్వతను, నిజానికి నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా మాయాస్వరూపంగా ఆమెయే. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర్ల సౌందర్యలహరిలో. అందుకని మాయాస్వరూపిణిగా నామరూపాత్మకమైన ఈ జగత్తంతా కూడా ఆమె యొక్క శరీరమే. కానీ ఆమె దేవీ భాగవతంలో ఒక ప్రతిజ్ఞ చేసింది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అందావిడ. యదా యదా హి సాధూనాం, ఎప్పుడెప్పుడు సాధు పురుషులైనటువంటి వారు అంటే పరదేవతని పరమ విశ్వాసంతో భక్తితో సేవించేటటువంటి వాళ్ళు, దుఃఖం భవతి దానవ, రాక్షసుల చేత దుఃఖాన్ని పొంది ఆ దుఃఖాన్ని ఉపశాంతిగా మార్చుకుని వాళ్ళు ప్రశాంతత పొందడం కోసం ఆ రాక్షసుల్ని సంహరించమని పరదేవతని ప్రార్థన చేస్తే ఎటువంటి శరీరంతో వస్తే రాక్షస సంహారం జరుగుతుందో దానికి అనువుగా ఒక శరీరాన్ని స్వీకరించి ఆవిడ వస్తూ ఉంటుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ ఏది చెప్తాడో అదే వైష్ణవీ దుర్గ అంటారు. అదే శంఖచక్రములను పట్టుకుంటుంది అమ్మవారు. కాబట్టి ఆమె కూడా ఇదే ప్రతిపాదిస్తుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అని. ఒక శరీరాన్ని ఆమె కల్పించుకుంటుంది. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. నిజానికి ఏ శరీరము ఏ జన్మ లేనటువంటి తల్లి తనకి తానుగా ఒక శరీరాన్ని కల్పించుకొని వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు అది భక్తులను అనుగ్రహించడానికి వచ్చినటువంటి ఒక స్థూల రూపం. అటువంటి స్థూల రూపంతో అమ్మవారు ఉన్నది అనే భావన చేస్తే కాళిదాస మహాకవి యొక్క ప్రతిపాదన ఏమిటంటే అది నలుపు కాంతితో ఉండి సౌకుమార్యాం పరమ సుకుమారంగా ఉంటుంది అని. ఎంత సుకుమారంగా ఉంటుంది అన్న మాట ఒకటి వస్తుంది. సర్వసాధారణంగా సౌకుమార్యం అంటే ఏదో ఎండ తగిలితే కందిపోవడం ఇటువంటి ఉంటాయి. సుకుమారత్వానికి ఉన్న లక్షణం ఏమిటంటే దాన్ని పరిరక్షించుకోవడం. చాలా సుకుమారమైనటువంటి వాళ్ళు అనుకోండి ఎండలోకి వెళ్ళడానికి భయపడతారు, కష్టపడడానికి భయపడతారు. ఎందుచేతనంటే
ఇంత సుకుమారంగా ఉండేటటువంటి శరీరం కదా, ఇది తట్టుకోలేదు, తట్టుకోలేకపోతే బడలిపోతుంది, బడలిపోయి ఇబ్బంది పడతామని గట్టిగా ఎండ కాస్తే వెళ్ళడానికి, లేకపోతే ఏదైనా కష్టాన్ని ఓర్చడానికి తమంత తాముగా సిద్ధపడరు. కానీ అమ్మవారి విషయంలో కాళిదాస మహాకవి యొక్క ఉద్దేశ్యం ఏదో సుకుమారంగా ఉంటుంది అన్నది, ఆమె శరీరము అంత కోమలంగా ఉంటుంది అన్నది బాహ్య ప్రతిపాదన అయినా దాని యందు ఉన్నటువంటి ఆంతరమైన ప్రతిపాదన వేరు. ఆమె ఎంత కోమలత్వము కలిగినదో భక్తుల కొరకు అంత కష్టపడడానికి సిద్ధపడుతుంది. నిజానికి దేనికి ఆవిడ అంత కష్టాన్ని ఓర్చడం అంటే భక్తుల కోసం కష్టాన్ని ఓర్చడం. దీనికి ప్రాతిపదిక సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చాలా అద్భుతమైన రీతిలో ఆవిష్కరించి చూపించారు. అందులో ఆయన అంటారు, పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం. అమ్మవారి యొక్క పాదం గురించి మాట్లాడుతున్నారు. కోమలత్వం చెప్పవలసి వస్తే పాదానికి చెప్పడం కొంచెం కష్టం. ఎందుకనంటే శరీరం అంతా ఎంత కోమలంగా ఉన్నా పాదం అనేటటువంటిది కఠినమైన వాటి మీద పెట్టి నడవవలసిందే. ఎంత గొప్పవారైనా ఇంట్లో అయినా తిరగాలి, నేల మీదైనా తిరగాలి, మట్టిలోనైనా తిరగాలి, తిరగవలసి ఉంటుంది. కాబట్టి అరికాలైనా కనీసంలో కనీసం కొంతవరకు కాఠిన్యాన్ని పొంది ఉంటుంది. కానీ అమ్మవారి పాదం విషయంలో ఉన్న కోమలత్వం ఎంత గొప్పదో శంకరాచార్యులు వారు అద్భుతంగా చెప్పారు. ఎందుకనంటే ఇంకా ఆ కోమలత్వం అరికాలే అలా ఉంటే, అంత కోమలంగా ఉంటే, ఇంకా అప్పుడు ఆవిడ శరీరం ఎంత కోమలంగా ఉంటుందన్నది చెప్పచ్చు. కానీ అంత కోమలంగా ఉన్న శరీరాన్ని ఏ కష్టం కోసం, ఏ ఒరిపిడి కోసం ఆవిడ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది అన్నది నిజానికి ఆవిడ సౌందర్యం. ఆ సౌందర్యం తల్లి సౌందర్యం. అది చూడడం ఆ స్తోత్రంలో అనుభవించవలసినటువంటి అమృతం. కాబట్టి శంకరులు అంటారు, పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్వరతులాం కథం వా బాహుభ్యాం ఉపయమన కాలే పురభిదా యదా దాయన్యస్తం దృషది దయమానేన మనసా. నిజానికి ఈ శ్లోకం చాలా జాగ్రత్తగా విచారణ చెయ్యవలసినటువంటి శ్లోకాలలో ఒకటి. ఎందుకంటే అమ్మవారి కోమలత్వంలోంచి అమ్మవారి సౌందర్యాన్ని చెప్తుంది. ఇందులో శంకరులు అంటున్నారు, అమ్మ విపదాం, విపదాం అంటే ఆపద. ఆపద అంటే ఇక మన బుద్ధి చేత మనం ఏది తప్పించుకోలేమో దానిని ఆపద అంటారు. మీరు ఎంత చదువుకున్నవారైనా అయి ఉండొచ్చుగాక, మీకు ఎంత ఆస్తి అయినా ఉండొచ్చుగాక, మీకు ఎంత పేరు ప్రఖ్యాతులైనా ఉండవచ్చుగాక, కానీ మీరు ఏ ఆపదని మీ బుద్ధి చేత తప్పించుకోవడం సాధ్యం కాదు. దాన్ని ఆపద అని పిలుస్తారు. అక్కడ రక్షించేవారెవరు అంటే ఒక్క భగవానుడు వినా వేరొకరు ఉండరు. నేను మొన్న ఇక్కడ ఒక సమావేశం నిర్వహించి ఇంటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే నిశ్శబ్దంగా ఉంది. మధ్యాహ్నం 11:30-12 గంటల వేళ, ఎవరు లేరు, ఒక వాహనం లేదు. తీరా వెళ్ళి నేను ఆ మలుపు తిరిగిపోయాను ఏదో ఆలోచిస్తూ. నేను ఇక్కడ నిర్వర్తించిన సమావేశంలో దేని గురించి చర్చించానో దాని గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయాను. నేను ద్విచక్ర వాహనం మీద ఉన్నాను. నేను తీరా అక్కడికి మలుపు తిరిగిపోయిన తర్వాత నేను చూసేటప్పటికీ రహదారికి అడ్డంగా పెద్ద చుట్ట ఒకటి కనపడింది నాకు. ఏడు ఇంత పెద్ద చుట్ట ఉంది అడ్డంగా అని ఆగాను. అది దాదాపు 7 అడుగులో ఎంతో ఉంటుంది, నల్లత్రాసు. అది అకస్మాత్తుగా నేను మలుపు తిరిగి ఆగిన చప్పుడికి చాలా దగ్గరగా వెళ్ళాను. అది ఆ చప్పుడికి ఏం చేసిందంటే ఒక్కసారి తలని బయటికి పెట్టి ఆ చుట్టలోంచి వెనక్కి వచ్చింది. నేను అప్పటికి నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఇది దూకితే నేను దొరికిపోతాను, ఇంత పొడుగుంది కాబట్టి. ఒకవేళ ఇది దూకకపోతే, ఇది కానీ పడగ విప్పితే ఈ బండి వదిలేసి వెనక్కి వెళ్ళిపోదాను నేను. అది పడిపోతే పడిపోయింది, వెనక్కి పోదాం అనుకున్నాను. కాలినడకనో పరిగెత్తో వెనక్కి పోదాం, నేను నీ జోలికి రానని తెలియడానికి అనుకున్నాను. కానీ చమత్కారం ఏమిటంటే
నేనది నా మీదకు వస్తుందని పడగ విప్పుతుందని నేను అనుకున్నాను. అది అట్లా చేయడం మానేసి నా వీపుకి రావడం మానేసి అది పడగ కూడా పాపం విప్పకుండా పక్క నుంచి దిగింది. పక్క నుంచి దిగి జాగ్రత్తగా గోడ పక్క నుంచి వెళ్ళి అక్కడ ఒక స్థలానికి పెద్ద ఇనప ద్వారం ఒకటి పెట్టారు. ఆ ద్వారంలోంచి దూరి ఆ స్థలంలోకి వెళ్ళిపోయింది. నేను అది అలా వెడుతుండగానే నేను అది పడుకున్న కుడి చేతి వైపు నుంచే నేను ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు ఎవరు కాపాడతారు? ఎవరున్నారు వెనకాతల? ఎవరున్నారు ముందు? ఆ రహదారి మొత్తం మీద ఎవ్వరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. అప్పుడు ఆ పాముకి పడగ విప్పి నా మీద దూకాలని అనిపించింది అనుకోండి, అదొక్క దూకితే నేను తప్పించుకోవడం అసంభవం. ఎందుకంటే అది అంత పెద్ద పాము. తర్వాత ఇక్కడికి వచ్చి నేను చెప్పాను కూడా, జాగ్రత్త, అక్కడ చూశాను అంత పెద్ద పావునని. అప్పుడు ఎలా తప్పించుకుంటాను నేను? ఎలా సాధ్యమవుతుంది? అది తప్పించుకోవడానికి సాధ్యమయ్యే విషయం కానే కాదు అసలు. అది నాకు కనపడదు. మలుపు తిరిగిన తర్వాత అక్కడ పడుకుని ఉంది. అది పైగా రహదారి మధ్యలో పడుకుని ఉంది. అటువంటిది ఆ రోజునది పడగ కూడా విప్పకుండా ఇంత దగ్గరికి నేనున్నా నా జోలికి రాకుండా పక్క నుంచి వెళ్ళిపోయిందంటే నా బుద్ధి, నా తెలివితేటలా, లేకపోతే నేను చదువుకున్న చదువా, నా బిడ్డలా, నా భార్య, పరివారమా, స్నేహితులా, ఎవరప్పుడు కాపాడేది? ఆపదయందు మన బుద్ధితో మనం తప్పించుకోలేనప్పుడు కాపాడవలసి వస్తే ఒక్క ఈశ్వర ప్రమేయమే రక్షణ. భగవంతుడు వినా అప్పుడు కాపాడగలిగిన వాడు వేరొకడు ఉండడు. కాబట్టి అమ్మవారి పాదమునకు ఉన్న గొప్ప కోమలత్వం ఏమిటంటే విపదాం, ఆపదలు తీసేస్తుంది. అది సౌందర్యం, అదే ఆ కోమలత్వం. అందరూ ఆ పాదముల వంక చూస్తారు. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచశిశిభిః తరూణాం దివ్యానాం హసతైవతే చండిచరణౌ ఫలాని స్వశ్చేప్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు శంకర్లే. ఎంత దరిద్రుడని నేను అనుకున్నా నాకు అమ్మవారి యొక్క పాదములు పెద్ద ఐశ్వర్యం. వాటిని ఎంత ఆపదలో ఉన్నా తలుచుకుని ఆశ్రయిస్తే చాలు, ఆవిడ రక్షణ ఉంటుంది, కాపాడుతుంది. కాబట్టి అమ్మ నీ పాదములకు ఉన్న గొప్ప కోమలత్వం ఏమిటి అంటే అసలు ఎంత ఆపదలో ఉన్నవాడైనా వాడి అర్హతని చూడకుండా దయతో కాపాడగలగడం, అది నిజమైన కోమలత్వం, అది సౌందర్యం. కాబట్టి విపదాం, దానికి ఆవిడ పాదములు ఏమవుతున్నాయిట? అటువంటి ఆపదలు లేని చోటు ఏదైనా ఉంటే లోకంలో ఒక్కటే ఉంది, ప్రపదం అపదం. ఆమె యొక్క పాదములంటే అడుగు భాగములు కావు, పైభాగములు, మీగాళ్ళు అంటారు కదా, పాదముల యొక్క ఉపరితలములు. ఆ పాదముల యొక్క ఉపరితలములు ఉన్నాయే అవి అంత గొప్పవి. అక్కడ ఆపద అన్న మాట లేని స్థానం ఏదైనా ఉంటే ఈ లోకంలో అదొక్కటే. అంటే అమ్మవారి పాదముల వైపు చూడడం, అమ్మవారి పాదాలు మనసులో భావన చేయడం, మనసులో భావన చేసి శిరస్సు తాటించి ఆ మీగాళ్ల మీద నమస్కారం చేయడం ఎన్ని ఆపదలు పోగొట్టడానికైనా స్థానము. ఇక దానికన్నా క్షేమకరమైన స్థానము ఈ లోకమునందు లేదు. కాబట్టి పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం. తల్లి అది ఉనికి పట్టు, ఇంకా అంతకన్నా ఇంకొకటి లేదు లోకంలో. ఆపదని పోగొట్టగలిగిన స్థానం, ఆపద లేని స్థానం, అక్కడికి ఆపద రాదు. అక్కడ మీ శిరస్సు ఉండగా ఆ రోజు మీరు ఆవిడ పాదములకు శిరస్సు తాటించగా ఆపద స్పృశించలేదు. ఎందుకనంటే అది ఆమె కోమలత్వం, అది ఆమె సౌందర్యం ఆ పాదానికి. కథం నీతం సద్భిః కఠినకమటీకర్పరతులాం. ఇక్కడ శంకరాచార్యులు వారు చమత్కారం చేశారు. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అంటారు లలితా సహస్రంలో. తాబేలు యొక్క పై డెప్ప ఎలా ఉంటుందో ఉబ్బెత్తుగా అమ్మవారి పాదాలు కూడా అలా ఉంటాయి అని. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు వేములవాడ రాజరాజేశ్వరి దేవి యొక్క పాదాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఆ వేములవాడ రాజరాజేశ్వరి పాదాలు చర్మంతో ఎలా మనుష్య పాదాలు ఉంటాయో అట్లాగే ఉంటాయి.
ఆవిడ ఎందుకు తీసుకెడుతుందో ఎందుకు దర్శనమిస్తుందో కూడా తెలియదు. అసలు నా ప్రణాళికలో లేకుండా నేను అనుకోకుండా ఆ వేములవాడ దర్శనానికి వెళ్ళి రాజరాజేశ్వరి పాదములను స్పృశించి కుంకుమార్చన చేసి వచ్చామన్నా. అసలు నా సంకల్పము లేదు, నా ప్రమేయము లేదు. అంటే ఆవిడ లాగింది అలాగా. కాబట్టి అమ్మ ఈ తాబేటి డిప్పలతో పోలుస్తారేమిటి నీ పాదాలు? వాళ్ళు గొప్ప కవులే కావచ్చు, కానీ తాబేటి డిప్ప చాలా గరుగ్గా ఉంటుంది కదా. అంత గరుగుగా ఉండేటటువంటి పాదాలు భయానికి స్థానాలు. ఎందుకని? తాబేలు అలా వెడుతూ ఉంటుంది. ఏదైనా కనపడగానే అయ్యి బాబోయ్ నన్ను ఏం చేస్తారో అని ఆ డిప్పలోకి తీసేసుకుంటుంది అన్నింటినీ. మళ్ళీ డిప్పలోంచి చప్పుడు ఆగిపోతే బయటికి వెళ్ళిపోవచ్చా అని తొంగి చూసి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎంతో గరుగ్గా ఉంటుంది. అటువంటి గరుకుగా ఉండే తాబేలు డిప్పెక్కడా? పరమసున్నితమై పరమకోమలమైనటువంటి నీ మీగాళ్ళెక్కడ? ఎలా పోల్చారమ్మా? కథం వా బాహుభ్యాం ఉపయమన కాలే పురభిదా. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. శంకర భగవత్పాదులు తప్ప అన్యులకు సాధ్యమా ఈ ప్రయోగాలు? యదాదాయన్యస్తం దృషదిదయమానీన మనసా. వివాహం చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, సప్తపది అని 7 అడుగులు వేస్తారు, అక్కడే వివాహం పూర్తవుతుంది. ఆ సప్తపది మంత్రాలు చేసినప్పుడు వరుడు ఏం చేస్తాడంటే వధువు యొక్క పాదాన్ని పట్టుకుంటాడు. పట్టుకుని సన్నికల్లు తొక్కిస్తాడు. అంటే సన్నికల్లు అంటే గంధమరగ తీసే రాయి అంటే మంగళప్రదంగా ఉంటుంది. గంధమరగ తీసేటటువంటి గరుకురాయి ఉంటుందే, ఆ రాతి మీదకి ఎక్కిస్తాడు. అతిష్టే మమ స్నానం అంటాడు. ఆ మంత్రం చెప్తూ ఆ పాదాన్ని ఆ రాతి మీద ఉంచుతారు. ఎందుకని అంటే నువ్వు పరమ ప్రేమతో నాకు అర్ధాంగివయ్యావు. నీకు ఏ పరిచయం లేదు అత్తవారింటితో, కానీ మా అత్తగారు, మా మామగారు, నా మరిది, నా బావగారు, నా వదిన అని చెప్పి ప్రేమతో నా ఇంటికి వస్తున్నావు. వాతావరణంలో మార్పు, వంటలలో మార్పు, ఆప్యాయతలలో మార్పు, కొత్త అనుబంధాలు. నువ్వు ఒక్కదానివే కొత్తదానివి, మిగిలిన మేమందరం ఇంతకుముందు నుంచి కలిసి ఉన్నవాళ్ళం. కాబట్టి నీ మనోభావాలకి అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగానూ ఉండొచ్చు. నీకు ఒరిపిడి కలిగి తీరుతుంది, మొదట్లో బాధగానూ ఉంటుంది. అందరినీ వదిలి ఇక్కడ నువ్వు సర్దుకోవడం. అయినా నీకు మొట్టమొదట ఏది ఉండాలంటే ఓర్పు ఉండాలి. రాతిని తొక్కితే బాధ ఉన్నా ఎలా ఓర్చుకోగలవో అట్లా ఇమిడిపోవు స్మా అత్తవారింట్లో. నా కొరకు, నా అర్ధాంగివి కనుక నా కష్టసుఖాలలో పాలు పంచుకోవడం అంటే నా వారిని నీ వారిగా భావించి వారి వలన ఇబ్బంది కలిగిన నీ తోబుట్టువుల వలన కలిగితే ఎలా సర్దుకుపోతావో అలా సర్దుకుపోయే ప్రయత్నం చెయ్యి అని చెప్పడానికి సన్నికల్లు తొక్కిస్తారు. అది దృష్టిలో పెట్టుకుని శంకరాచార్యులు వారు ఓ మాట అంటున్నారు, యదాదాయన్యస్తం దృశతి దయమానీన మనసా. అంత దయ కలిగినటువంటి పరమేశ్వరుడు అసలు నీ పాదం పట్టుకుని ఆ సన్నికల్లు మీద ఎలా తొక్కించాడమ్మా? అంత కోమలమైన పాదం కదా, అది అంత సున్నితంగా ఉంటుంది కదా. అంటే ఈ శ్లోకం చదివినప్పుడు సాధారణంగా ఏమని అర్థం అవుతుందంటే శివుడు దయలేని వాడని అర్థం అవుతుంది. శివుడు అందులో ఏమన్నారు? దయమానీన మనస. దయమానీన మనస అంటే దయగలిగిన శివుడు అని, దయలేని శివుడు కాదు దాని అర్థం. అంత దయగలిగిన శివుడు నీ పాదాన్ని పట్టుకుని ఎలా సన్నికల్లు తొక్కించాడమ్మా అంత కోమలమైన పాదాన్ని? అంటే మనకి ఆ పాదం ఏమని అర్థం అవుతుందంటే ఆవిడ పాదం అంత కోమలంగా ఉంటుంది, శివుడు అంత దయగలిగినవాడు తొక్కించాడన్నది శంకరుడి విషయంలో కించిత్ విమర్శ. పైకి కనపడకుండా ఆయనని విమర్శించినట్టు, ఏం దయగలిగిన వాడివా నువ్వు అన్నట్లుగా అర్థమవుతుంది శ్లేష. కానీ నిజానికి అది కాదు. ఆ సౌందర్యం ఏమిటో అర్థం కావాలంటే ఆ సున్నితత్వంలో, ఆ కోమలత్వంలో, శరీరం అంత కోమలంగా ఉన్నా ఆ మనసుకి ఎంత సౌందర్యం ఉంది మీకు అర్థం కావాలి అంటే ఈ శ్లోకాన్ని
మీరు శివానంద లహరిలో ఉన్న ఒక శ్లోకంతో కలిపి చదివితేనే మీకు అర్థమవుతుంది. ఆ కోమలత్వమునందు సౌందర్యం అన్న మాటకు అర్థమేమి అన్నది. శివానంద లహరిలో శంకరాచార్యుల వారు శ్లోకం చేశారు. అందులో అన్నారు, ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానితి మద్రక్షాయై గిరిసిం నికోమలపదన్యాస పురాభ్యాసితః నోచేద్దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సుశిలాతలేషు నటనం శంభో కిమర్థం తవా అన్నారు. శివ, మీరు తాండవం చేస్తుంటారు, మీకు తాండవం ప్రీతి. మీరు ఆ తాండవం చేసినప్పుడు నిజానికి మీరు కోరుకుంటే ప్రమదగణాలు పెద్ద ఎత్తున పువ్వులు వరుస్తారు. పూల వేదిక మీద మీరు తాండవం చేయగలరు. ఎందుకంటే మీ పాదాలంత కోమలాలు. అంత కోమలమైన పాదాలు కలిగిన నువ్వు పూలపాన్పు మీద చెయ్యగలవు. సుమన స్థల్పేషు, సుమన అంటే మంచి మనసు కలిగినవి పువ్వులు. అటువంటి పువ్వుల యొక్క తల్పం మీద నువ్వు నృత్యం చేయగలవు. వేద్యాదిషు, చాలా మెత్తటి కంబళీపరిచినటువంటి గొప్ప వేదిక మీద చెయ్యగలవు. దివ్య గృహాంతరేషు, చాలా దివ్యమైనటువంటి చింతామణులతో నిర్మింపబడినటువంటి గృహాంతరమునందు నాట్యం చేయగలవు. కానీ ఇవన్నీ మానేసి గిరిసీం నికోమలపదన్యాస, అక్కడ ప్రయోగించారు మళ్ళీ కోమల శబ్దం. అంత కోమలమైన పాదాలు కలిగిన శివ, దేనికోసమయా నువ్వు హిమవత్ పర్వతం మీద కత్తి అంచు ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ రాళ్ళు. ఎందుచేతనంటే ఆ మంచు ఏ విధంగా ఒక ఆకృతిని తీసుకుంటుందో మీకు తెలియదు. అది ఒక్కొక్కసారి తెగిపోయేటంత పదునుగా కూడా ఉండొచ్చు. కఠినంగా ఉంటుంది మంచు కూడా, జారిపోతుంది కూడా పైగా. అటువంటి మంచు కొండ మీద నృత్యం చేస్తావు ఎందుకు? ఏం అవసరం వచ్చింది నీకు? ఏమి నీకు పూల వేదిక పెట్టేవారు లేరా? మెత్తటి తివాచి పరిచి నృత్యం చేయమనేవాళ్ళు లేరా? అద్భుతమైనటువంటి చింతామణి గృహంలో నృత్యం చేయలేవా? ఇవన్నీ వదిలేసి కఠినమైనటువంటి జారిపోయే ఆ రాళ్ల మీద, హిమవత్ పర్వతం మీద నృత్యం చేస్తుంటావు ఎందుకు? అర్థమైంది ఎందుకు అక్కడ చేస్తున్నావంటే, ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం. ఒకనాడు నేను పుడతాను, శివుడు తాండవం చేయడానికి ముందు నేను లేకపోవచ్చు, కానీ శివుడు ఎప్పుడూ తాండవం చేస్తుంటాడు. వీడోడు పుడతాడు రా, ఈ కోటేశ్వరరావు అన్నవాడోడు, వీడి మనసు బహుకఠినం. అయినా నేను వీడిలో ఉండాలి కదూ, నేను ఉండకపోతే ఎలా నడుస్తుందా జీవయాత్ర? కాబట్టి నేను వాడిలో ఉండాలి. వాడి మనసు చూస్తే శిల కన్నా కఠినంగా ఉంటుంది. ఆర్ద్రత లేదు, ప్రేమ లేదు, దయ లేదు, ఎప్పుడూ సంకుచిత భావం, ఎప్పుడూ ఎవరిని పాడు చేద్దామన్న ఆలోచన, ఒకళ్ళకి ఉపకారం చేద్దామన్న ఆలోచన లేదు, ఒకరిని ప్రేమించగలిగిన హృదయం లేదు. ఇంత కఠినమైనటువంటి మనసున్నవాడు ఒకడు పుట్టబోతున్నాడు. ఏషత్యేష జనిం మనోస్య కఠినం. ఆ మనసు మీద నేను పాదాలు పెట్టు కూర్చోవాలి రాబో కాలంలో. లేకపోతే వాడి జీవయాత్ర ఎలా, నేను ఉండకపోతే లోపల. దానికి నేను ఏం చేస్తానంటే తస్మిన్నటానితి, దానికోసం ఇప్పటి నుంచి నేను అభ్యాసం చేస్తాను, కఠినమైన దాని మీద ఉండడం నేర్చుకుంటానని శివ జారిపోతూ ఇంత కఠినంగా పదునుగా ఉన్న రాళ్ల మీద నాట్యం చేసావు నా మనసు మీద పాదాలు పెట్టడం కోసం. ఇది సౌందర్యం. కోమలత్వం అంటే మెత్తగా ఉండడం, మృదుత్వం, అది కాదు. అంత మృదుత్వం, అంత కోమలత్వం కలిగి నా జీవయాత్ర నడవడం కోసం నేను ఎన్ని తప్పుడు ఆలోచనలు చేస్తున్నా, తప్పుడు పనులు చేస్తున్నా, నాలోనే ఉండి నన్ను కాపాడుతున్నాడే, అందులో ఎంత సౌందర్యం ఉంది, ఎంత విశాల హృదయం ఉంది. నీలాంటి దుర్మార్గుల్లో నేను ఎందుకుంటాను రా అని వెళ్ళిపోతే, శివం వెళ్ళిపోతే అది శవం. ఆయన లోపల ఉన్నాడు, ఆయన లోపల తిన్నది జీర్ణం చేస్తున్నాడు.
అన్నీ ఆయన జీర్ణం చేసి శక్తినిచ్చి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువుల రూపంతో శరీర వ్యాపారములన్నింటినీ కూడా నిర్వహిస్తున్నప్పటికీ వీడు మాత్రం ఆయన లేకపోతే వీడు లేడు. ఆయన నొచ్చుకుంటారేమో, వద్దులే అంత కఠినమైన ఆలోచనలు ఎందుకు మనకంత క్రూరమైన ఆలోచనలు. ఆయన సంతోషిస్తారు, కాస్త మెత్తగా ఉంచుకుందాం మనసుని ఆయన పాదం పెట్టడానికి అంటే నా నాలాంటి వాడిని. మీ బోంట్ల గురించి కాదు నేను చెప్పేది, మీ మనసులో పూల పాన్పులు. కఠినమైనటువంటి మనస్సు, ఇంత కఠినమైన మనస్సు మీద ఆయన ఉండకపోతే నా బతుకెలా? అందుకని ఆయనట ఇందులో ఉండడం కోసం అక్కడ తాండవం చేసి సాధన చేయడం మొదలెట్టేట. ముందు నుంచి వీడు వస్తాడు రోయ్ బాబోయ్, అప్పుడు నేను వాళ్ళలో ఉండాలి కదా అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పండి, అది పాదాల కోమలత్వమా, ఆయన యొక్క ఉపకార బుద్ధ, ఏది సౌందర్యం? ఇప్పుడు మీరు శివానంద లహరిలోంచి సౌందర్య లహరిలోకి రండి. భర్త భార్య చేత సన్నికల్ని ఎందుకు తొక్కిస్తున్నాడు? దయతో. ఏమిటి దయ? ప్రేమ. ఇంత ప్రేమగా నాకు అర్ధాంగిగా వచ్చావు, నేనున్నానని నీ నమ్మకం, నేను నీ గురించి ఆలోచిస్తానని, నిన్ను ప్రేమతో చూసుకుంటానని నమ్మి వచ్చేసావు. నీ ప్రధాన నమ్మకం అంతా నా మీదే, నన్ను బట్టి బాంధవ్యాలు కదా. ఇప్పుడు నా భార్యకి మామగారు ఎవరు? మా నాన్నగారు. నా భార్యకి అత్తగారు ఎవరు? మా అమ్మగారు. నా భార్యకి బావగారు ఎవరు? మా అన్నగారు. నా భార్యకి మరిది గారు ఎవరు? మా తమ్ముడు గారు. ఇవన్నీ దేనికోసం భరిస్తుంది? నా కోసం. మా నాన్నగారు కనుక, మా అమ్మగారు కనుక, మా అన్నగారు కనుక, మా అక్కగారు కనుక, మూలం నేను. నా కోసం ఇన్ని భరించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. ఇన్ని ఉద్ధతులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఒడుదుడుకులున్నా ఆయన కోసమని సర్దేసుకుంటున్నావు. ఈ సర్దేసుకునేటటువంటి నీ ప్రేమతత్వం ఉందే, అది నాతో కలిపి నడవడం వల్ల నా ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వే భీష్మిస్తే, నువ్వే తిరగబడితే, నేను సహకరించానంటే ఏమవుతుంది? ఏం చేయగలడు పురుషుడు మాత్రం? నీ ప్రేమ కదూ. నేను ఎప్పటి నుంచో అభ్యాసం చేస్తున్నాను. చాగంటి కోటేశ్వరరావు లాంటి వాడు పుడతాడు, వాడి మనసులో ఉండాలి, తప్పదు అని చెప్పేసి వాడి మనసు యొక్క కాఠిన్యాన్ని తట్టుకోవడానికి హిమవత్ పర్వతం మీద తాండవం చేస్తున్నా. నా అర్ధాంగివి కదూ, మరి నువ్వు ఉండాలి వాళ్ళు. ఎందుకంటే నేనున్న చోట నువ్వు ఉండకుండా ఎలా ఉంటావు? నేను శివుణ్ణి అయితే నువ్వు శక్తివి, నువ్వు వాళ్ళలో ఉండాలి. ఆ శక్తితో వాడు తప్పుడు పనులే చేయొచ్చుగాక, తప్పు మాటలు మాట్లాడచ్చుగాక, ప్రేమ లేకుండా ఉండొచ్చుగాక, అయినా నేను ఓర్చినట్టు నువ్వు ఓర్చాలి. అత్తవారింటికి తీసుకువెళ్ళేటప్పుడు ఎంత ఉదార హృదయంతో సన్నికల్లు తొక్కిస్తున్నాడంటే, ఇవి ఉండవని నువ్వు అనుకోకు సుమా, నా కోసం సర్దుకో, ప్రస్థానం చేద్దాం, నా ప్రేమ నీకు ఎప్పుడూ ఉంటుంది అని దయతో కదూ, లోటు చెప్పి తొక్కిస్తున్నాడు తప్ప దయలేనివాడయ్యా భర్త. దయలేనివాడై కాదు, దయ కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు కాబట్టి తొక్కిస్తున్నాడు. అందుకని దయమానీన మనసా, శివుడు కూడా ప్రేమతోటే తొక్కిస్తున్నాడు పార్వతీదేవిని సన్నికల్లు. ఎందుకనంటే మరి వాడి మనసులో ఉండాలి, నేనుంటున్నాను, నువ్వు ఉండాలి. మరి నాకు ఇల్లాలిగా వస్తున్నావు, అందుకని తొక్కించాడు. ఆవిడేం చేసింది? అయ్యి బాబాయ్ వాడి మనసులో ఉండాలా, మీరు మీ పాణిగ్రహణం చేస్తే అని ఆవిడ అనలేదు. మీరే ఉండగాలింది, నేను ఉండడానికే ఉందని సన్నికల్లు తొక్కింది. కాబట్టి లోపల ఉంటోంది కాబట్టి నేను తిన్నది కక్కితే నేనే తిన్నాను. కానీ నేను తిన్న పప్పు, కూర, పచ్చడి, పులుసు అన్నీ లోపల కలిసిపోయినా అన్నింటినీ ఆవిడే లోపల ఉండి జీర్ణం చేస్తోందా లేదా? శివుడితో కలిసి శక్తి ఆవిడేనా అనుగ్రహిస్తోందా? ఆఖరికి ఇన్ని ఉపకారాలు చేస్తున్న భగవంతుణ్ణి నిందించాలన్నా మళ్ళీ ఆ శక్తే ఉపయోగపడాలి. ఆవిడిచ్చిన శక్తే దుర్వినియోగం చేసి చెయ్యకూడని పని చేస్తూ ఉండాలి. అయినా భరిస్తోంది. నేను వెళ్ళిపోతున్నాను రే, నేను పడలేను నీతోటి, దిక్కుమాలినడివి అన్నీ ఇలాంటి పనులే చేస్తావు, నాకు వద్దని చెప్పాడు వెళ్ళిపోతానంటే శక్తిహీనుడు అయిపోతాడు. ఉందే
సన్నికలు తొక్కింది కాబట్టి. ఇప్పుడు కోమలత్వం అన్న మాటకి అర్థం ఏమిటి? సౌందర్యం. ఆవిడ ప్రేమ అది నిరతిశయ ప్రేమ. అంటే ఇంత కోమలత్వం శరీరానికి ఉండి మనందరి కోసం అంత కష్టపడడానికి సిద్ధపడగలగడం, ఇది అమ్మ లక్షణం. అటువంటి రాశీభూతమైనటువంటి ప్రేమని చూస్తున్నాడు కాళిదాస మహాకవి. ఎంత ప్రేమమ్మా నీకు! ఇది ఎక్కడి ప్రేమ? దానికి అవధి లేదు, హద్దు లేదు. కాబట్టి ఇంత గొప్ప తల్లివి అని చెప్పడానికి శ్యామతను సౌకుమార్యాం, అంత సుకుమారమైనటువంటి తల్లివి. అందుకే పక్కనే మళ్ళీ ఆయన మనసులో ఏ భావనలు పెడుతున్నాయో అది సుస్పష్టమైపోయి పక్కకు వచ్చేసింది. మళ్ళీ సౌందర్యానంద సంపదున్మేషాం. ఉన్మేషాం అన్న మాటకు అర్థం ఏంటంటే వికసనము అని. వికసనం ఎప్పుడు జరుగుతుంది? కన్ను తెరిస్తే. ఇప్పుడు ఎదురుగుండా ఎన్నైనా ఉండొచ్చు. అసలు నేను కన్ను తెరవనన్నాను అనుకోండి, ఎలా కనపడుతుంది? కనపడదు. ఇప్పుడు లోకంలో అన్నీ మెత్తగానే చెప్పబడవు. ఒక్కొక్కసారి మన మనసుకి కఠినంగా వినిపిస్తుందో మాట, కానీ ఇది నా మేలు కోరి చెప్పబడిన మాట అని స్వీకరించడంలో మెత్తతనం ఉంటుంది. ఆ స్వీకరించడంలో మనసుకి అటువంటి అధ్యవసాయం లేదనుకోండి, ఇప్పుడు వినడంలో పక్షపాతాలు ఉంటాయి, చెప్పడంలో పక్షపాతాలు ఉంటాయి, వ్రాయడంలో పక్షపాతాలు ఉంటాయి. అప్పుడు అది ఎట్లాగా ఆర్ద్రతతో కూడుకున్నదవుతుంది? అవదు. ఆ పక్షపాతం అనేటటువంటిది మొదట విడిచిపెట్టగలిగితేనే స్వీకరించడంలో కానీ ఇవ్వడంలో కానీ ఆ ఆర్ద్రత బయటికి వస్తుంది. ఇప్పుడు ఆయన ఆ కోణంలో దాన్ని పరిశీలనం చేసుకొస్తూ ఉండడంలో ఆయన చెప్తున్న విషయం ఏమిటంటే, ఆయన ఏదో కాళ్ళు చేతులు అలా మాట్లాడటం లేదు, గోళ్ళు అట్లాగా ఆవిడ తత్వాన్ని, ఆవిడ యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఆయన అంటాడు కాళిదాస కవి, మహాకవి, అమ్మ నీ వికసనం అంటే కన్ను తెరవడం. కన్ను తెరిచినప్పుడు మాకు సంపదలు ఇస్తున్నావు. ఏమిటా సంపదలు అంటే చూడండి, లోకంలో మాట అంటారు, ఆయన చాలా ప్రసన్నంగా విన్నారండి, నవ్వుతూ విన్నారు, చెప్పిందంతా విన్నారు, విని తప్పకుండా చూద్దామన్నారు, బహుశా పని అయిపోయినట్టే. అంటే ఏంటి? ఆయన చూసిన చూపు, ఆయన ప్రసన్నత్వం, ఆయన మనతో ఏమీ అనకపోయినా అని సంతోషంగా తలాడించి పంపించారనుకోండి, పని అయిపోయిందని బయటకు వచ్చి సంతోషిస్తారు. చాలా అప్రసన్నంగా విని అని విసుగ్గా ముఖం పెట్టి వెళ్ళి రెండని తలుపు చూపించాడు అనుకోండి, ఆ పని అవ్వలేదని గుర్తే కదా. ఆవిడ యొక్క కన్నులు తెరిచి ఉంచిన పుట్ట సంపదలు కురిపిస్తోందిట. మహాకవి కాళిదాసు మాట్లాడుతున్న సంపద ఐశ్వర్యం అంటే ఏదో డబ్బు, కావలసినటువంటి వాహనాలు, పిల్లలు, వీటి గురించి ప్రస్తావించట్లేదు కాళిదాసు. ఆయన అమ్మవారి వైపు నుంచి మాట్లాడుతున్నాడు. మనకు కావలసినవి 24 గంటలు ఎప్పుడు చేసేది పావుగంట పూజ. దానికి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఏం చేసుకుంటావు? వీడు ఉంటున్నది ఎక్కడో 7 అంతస్తుల మేడలో 3వ అంతస్తులో 2 గదులు ఇల్లు. వీడే మెట్లెక్కి వెళ్ళలేక నాబోటిగాడు మోకాళ్ళ నొప్పితోటి వేరే యంత్రంలో ఎక్కి దాంట్లోంచి వెళ్తుంటాడు. వీడికి పశుబాహుళ్య సిద్ధ్యర్థం. అమ్మవారి ఇచ్చేస్తే 500 ఆవులు ఏం చేస్తావు తీసుకెళ్ళి? ఇందుకు ఇవన్నీ నీకు. వీటి బదులు ఉమామహేశ్వర పాదారవిందేన నిరతిశయ భక్తి సిద్ధ్యర్థం అనను. ఏ ఏ స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పటికీ ఆనుకూల్యతా సిద్ధ్యర్థం. ఏమిటి ఈ పాఠాలన్నీ? మంచిదే, నేను కాదన్ను, నేనేం విమర్శించట్లేదు, తృప్తి కొరకు చెప్పుకోవలసిందే ఇవన్నీ. కానీ వీటన్నింటికన్నా వాళ్ళ పాదముల యందు భక్తి ఉంటే చాలా, అది పెద్ద అంగరక్ష, అది కాపాడుతుంది. కాబట్టి ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని చెప్పడం అంటే ఆమె 2 కన్నులతోటి ఇచ్చే ఐశ్వర్యం ఏమిటో ప్రతిపాదిస్తున్నాడు ఆయన. ప్రతిపాదించడంలో ఎంత విశాల హృదయంతో, ఎంత అద్భుతమైన రీతిలో ప్రతిపాదించాడంటే, సౌందర్యానంద సంపదున్మేషాం. ఏమిటి ఆవిడిచ్చే సంపద?
అంటే సౌందర్యము ఆనందము. నిజానికి ఏమిటిది? సౌందర్యలహరి. సౌందర్యలహరి ఆనందలహరి రెండు కింద ఉంది. సౌందర్య ఆనంద సంపద ఉన్మేషాం వికసన రూపంలో నీ కళ్ళతో కురిపిస్తున్నావు ఈక్షణ శక్తిగా. మీరు ఎట్లా భావన చేయండి, అట్లాగే అవుతుంది అది. సౌందర్య అంటే ఏమిటి? ఆవిడ తన యొక్క కంటి చేత ప్రకటనం చేస్తున్న సౌందర్యం ఏమి అంటే, సౌందర్యము అన్నదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇందులో మీరు చూడండి, ఎదురుగుండా మీ దగ్గర ఒక వ్యక్తి నిలబడ్డాడనుకోండి, ఆయనకి ఒక ఆకృతి ఉంటుంది. ఆయన తెల్లగా ఉన్నారు, ఆయన నల్లగా ఉన్నారు, ఆయన పొడుగ్గా ఉన్నారు, ఆయన పొట్టిగా ఉన్నారు, లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, లేదు లావుగా ఉన్నాయని ఈ మధ్య చిక్కిపోయారు, ఇలా ఏవో ఉంటాయి. ఆకృతి ఇలా ఉన్నారు అన్నమాట. ప్రేమకి ఆకృతి ఉంటుందా? ప్రేమకి ఆకృతి లేదు. కానీ శరీరానికి ఆకృతి ఉంటుంది. అయితే ఇందులో మీరు ఒక విషయం గమనించాలి. శరీరం యొక్క ఆకృతి అందంగా ఉంది, చాలా అందగాడు. కానీ ఎప్పుడూ కుటిలమైన బుద్ధితో ఉంటాడు. ఇవాళ పావు కదిపితే 3 రోజుల తర్వాత వాళ్ళు ఎంత ఏడుస్తారో లెక్కపెట్టు కదుపుతాడు. పావు కదిపాడు అంటే, ఏదైనా ప్రయత్నం చేశాడు అంటే అవతల వాళ్ళు బాధపడ్డానికే. అవతల వాళ్ళ సంతోషం కోసం ఈయన చేసే ప్రయత్నం ఎప్పుడూ ఏదీ రాదు, మనసులో ఆ ఆలోచన రాదు. అంతకన్నా భయంకరమైనటువంటి లక్షణం ఏమిటి? అప్పుడు శరీరం అందంగా ఉంది, మీరు ఏ విధంగా ఆశ్రయించగలరు చెప్పండి? మీరు ఎలా కలిసి ఉండగలరు? మీకు భయమే. పైకి చాలా అందంగా ఉంటాడు, కానీ ఈ క్షణంలో ఇవాళ మనం ఆయనతో అరగంట సేపు ఉంటే దాంట్లో వచ్చినటువంటి మాటలను ఆధారం చేసుకుని ఎక్కడ మనని ఇబ్బందిలోకి తోసేస్తాడో బెంగే. మీకు మాట్లాడడానికి భయం, కలిసి ఉండడానికి భయం. ఆయన చూడడానికి చాలా అందంగా ఉన్నాడు, ఏమిటి ఉపయోగం? శరీర ఆకృతి అందం కాదు, పరమ ప్రేమైకమూర్తి. మీరు ఎవరితో ఉండడానికి ఇష్టపడతారు? అంటే అందం ఏదంటే ఉపకార బుద్ధి. ప్రేమ ఎప్పుడూ కోరేది ఏదంటే త్యాగం. ప్రేమ త్యాగాన్ని ఫలిస్తుంది. ప్రేమ నాకు రావాలని కోరదు, అవతల వారు బాగుండాలని కోరుతుంది. నేను సంతోషపడిపోవాలి, నేను ఆనందపడిపోవాలి, నాకు ఈ భోగం కావాలి, అవతల వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు అనుకుంటే కామం. అది కఠిన మనస్తత్వం కాదు. నాకు దక్కకపోయినా పర్వాలేదు, వాళ్ళు బాగుండాలి, అది ప్రేమ. ప్రేమకి కరిగిపోయే లక్షణం ఉంటుంది, కామానికి కాఠిన్యం ఉంటుంది. ఏది నిజమైన అందం? ప్రేమించగలిగిన హృదయం నిజమైన అందం. ప్రేమించడం అంటే నేను సినిమా ప్రేమలు చెప్పట్లేదు. ప్రేమించడం అంటే తల్లిదండ్రులు, భర్త, గురువు, శిష్యుడు, దైవము, ఇటువంటి ప్రేమ. అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎప్పుడూ అవతల వారి యొక్క క్షేమం గురించి ఆలోచించగలిగిన స్థితి. అది ఎవరి యందు ఉంటుందో, ఎవరు ఎప్పుడూ మనం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారో, ఎవరు మనకి క్షేమం తగ్గుతుందేమోనని మనసులో బెంగ పెట్టుకుంటారో వారు ప్రేమైకమూర్తులు. వారిది నిజమైన సౌందర్యం. వారు అందమైన వారు, స్త్రీ కానీ పురుషుడు కానీ. అది చెక్కు చెదరని అందం, అది పెరిగే అందం. ఆ అందం ఉండాలి. అది చాలా చాలా గొప్పది. ఈ రూపం అనేటటువంటిది ప్రేమ అన్న మాటకు లేదు, ఆకృతికి ఉంది. ఆకృతి అన్ని వేళలా ఆదరణీయం కాదు, కానీ అందులో ప్రేమ నిండిన మనసు ఉంటే మాత్రం ఆదరణీయం. కానీ ప్రేమ ఒక రూపాన్ని తీసుకుని వచ్చిందనుకోండి, ప్రేమ రూపాన్ని తీసుకోవడం మీరు ఎక్కడైనా విన్నారా? ఉండదు. రూపం యొక్క ప్రవర్తనని బట్టి ప్రేమ కలిగిన వారంటారు. ప్రేమయే ఒక రూపాన్ని తీసుకుని వచ్చి అక్కడ కూర్చుందనుకోండి, అప్పుడు ఇంకంతకన్నా మీరు చూడడానికి, మీరు ఆశ్రయించడానికి ఏమైనా ఉంటుందా? ప్రేమ రూపాన్ని తీసుకుని వస్తే ఆవిడే జగదంబ, అది సౌందర్యం. అప్పుడు ఇంకా అంతకన్నా మీరు ఆశ్రయించడానికి ఏముంది? నిర్భయంగా
మీరు ఆశ్రయించగలిగినది ఎవరైనా ఉంటే ఆవిడే. మీ అపరాధముల గురించి, మీరు చేసిన తప్పుల గురించి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత తేలిక. ప్రసన్నంగా మనని పైకెత్తడానికి ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అది ఆమె సౌందర్యం. రెండు, సౌందర్యం అన్న మాటకి రెండో అర్థం ఏమిటంటే, మీకు లోకంలో కొన్ని ఎంతో సంతోషకారకాలు అయి ఉంటాయి, విశేష సంతోషకారకాలు. దేని కొరకు అంటే, ఆయన మనకి ఎంత ఉపకారం చేస్తూ ఉంటారు అన్నది ఒక పవిత్రమైనటువంటి భావన. ఇప్పుడు ఉపకారాన్ని స్మరించడం కూడా చాలా పవిత్రమైన విషయం. చేస్తాడండి ఆయనకి అది అలవాటు అంటే అదో ధోరణి. నిజమే అయి ఉండొచ్చు కూడా. కాదు, ఆయనకి ఏం అవసరం అండి అంత మన కోసం కష్టపడడానికి? ఆయన దేనికి చేయాలండి మనకు ఉపకారం అని ఆలోచించగలిగారు అనుకోండి, అప్పుడు మీకు ఎవరి గురించి అలా ఆలోచించారో వారిలో ఒక కాంతి కనపడుతుంది, ఒక ఉత్సాహం కనపడుతుంది, ఒక ఐశ్వర్యం కనపడుతుంది. మీకు ఉదాహరణకి ఇప్పుడు శారదా నవరాత్రి ఉత్సవాలు చేద్దాం అని అనుకున్నాను అనుకోండి. ఎవరో ఒక వైణిక విద్వాంసుడు వచ్చి, అయా మీరు ఇక్కడ శ్యామలా అమ్మవారి గురించి మాతంగిగా నవరత్నమాలిక చెప్పుకుని ఎంతో సంతోషంగా శారదా నవరాత్రులు చెయ్యాలనుకుంటున్నారు, ఇందులో ఎక్కువగా ఆమె వీణా నాదం వింటున్నట్టు ప్రతిపాదింపబడింది కాబట్టి నేను ఈ 10 రోజులు నాకు 5 పైసలు అక్కర్లేదు, ఈ 10 రోజులు మీరు ఏ సమయంలో చెప్తే ఆ సమయంలో వచ్చి నేను కూడా వీణ వాయించి తరిస్తా అన్నాడు అనుకోండి. అప్పుడు మీకు ఆయనతో పరిచయం అది అనవసరం. మీరు వెంటనే ఏమంటారు, భయ్ ఎంత మంచివారండి, ఎంత భక్తి అండి అని. ఆయన ఎవరండి అని అడుగుతారు. ఆయన చాలా సుప్రసిద్ధ కళాకారుడండి, అసలు ఆయనకి ఎప్పుడు ఖాళీ ఉండదు, అందులో శారదా నవరాత్రులు లాంటి వాటిల్లో అస్సలు ఖాళీ ఉండదు అన్నారనుకోండి. అప్పుడు మీరు మళ్ళీ ఏమంటారు వెంటనే అంటే, నిజానికి ఆయన ఇప్పుడు ఎక్కడికైనా కచేరీకి వెడితే ఆయనకి ఎంతో సౌకర్యం అవుతుంది, కానీ ఆయన అన్నీ వదిలిపెట్టేసి మనం ఇక్కడ ప్రేమగా చేసుకుంటున్నామని ఇక్కడికి వచ్చి ఏ సమయంలో అంటే ఆ సమయంలో వచ్చి వాయిస్తానంటున్నారు. ఎంత మంచి మనసు అండి అని మీరు ఆయన పట్ల గౌరవాన్ని చూపిస్తారు. ఇప్పుడు మీరు దేన్ని చూసి గౌరవిస్తున్నారో దానికి రూపం లేదు. దానికి రూపం ఉందా? దానికి రూపం లేదు, అది గుణం. ఇది ఎప్పుడు ఉంటుందన్నారంటే, అమ్మవారి యొక్క విభూతి, అమ్మవారికి ఉన్న ప్రేమ ఆయనలోకి వెళ్ళింది, అమ్మవారికి ఉన్న ఉత్సాహం ఆయనలోకి వెళ్ళింది, అమ్మవారి కాంతి ఆయనలోకి వెళ్ళింది. ఈ 3 ఆయన ఎందుకు కనపడితే అది అమ్మవారు కనపడుతోంది ఆయనలో, అందుకని అది మీకు అందంగా కనపడింది. అది సౌందర్యం. దీన్నే కృష్ణ పరమాత్మ మాటలుగా భగవద్గీతలో చెప్పాలి అంటే ఆయన ఓ మాట అంటాడు, శ్రీమదూర్జితమేవవా అని. ఎక్కడైనా మీకు యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవామగచ్చత్వం మమ తేజోంశ సంభవం అంటాడు. శ్రీమత్ అంటే అది బహుకాంతివంతము, ఊర్జితం, ఉత్సాహంతో కూడుకున్నటువంటిది, ఐశ్వర్యవంతమైనటువంటిది. ఈ 3 లక్షణాలు నీకు ఎక్కడైనా కనపడి నీకు ప్రసన్నత్వాన్ని ఇస్తే, నీకు సంతోషాన్ని కల్పిస్తే, అది నా యొక్క అంశ అక్కడ ఉన్నదని గుర్తుపట్టు. మమ తేజోంశ సంభవం. నా తేజస్సు అలా వెళ్ళకపోతే అక్కడ అది నీకు కనపడే అవకాశం లేదు. నీకు ఆ సంతోషం కలగడానికి అబ్బా ఎంత మంచివారండి అని నువ్వు మనసులో అనుకోవడానికి అవకాశం ఆ రూపంలోంచి నీకు రాదు. రూపం కనపడుతుందేమో కానీ రూపంలోంచి కంటితో చూడడానికి వీలు లేని ఈ గుణం అవతల వారి నుండి ప్రసరించి నీ మనసుకి ఆహ్లాదము కలిగితే అది కేవలము భగవంతుని యొక్క విభూతి అవతల వారిలో ప్రవేశించి ప్రస్ఫుటమైంది. అది సౌందర్యం. అలా కనపడడం సౌందర్యం, అలా కనపడేటట్టుగా అవతల వారిలో ఒక గుణం ప్రవేశించడం సౌందర్యం. అదంతా ఎవరంటే అమ్మవారే. మమ తేజోంశ సంభవం అన్నప్పుడు మమ అంటే పురుషస్వరూపంగా కృష్ణుడు ఒక్కడే అని ఎక్కడా నిర్వచనం ఉండదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రసాసి కాక వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. భగవంతుడికి లింగభేదం ఏమిటి?
అందుకని మమ తేజోంశ సంభవం, అటువంటి సౌందర్యము ఏది ఉన్నదో అది పరదేవత. అది ఆమె యొక్క ఒక కంటిలోంచి వస్తున్నటువంటి గొప్ప సంపద. అంటే ఇప్పుడు ఎవరు ఆమెని పట్టుకుని ఉన్నారో, ఆమె పాదములు పట్టుకుని ఉన్నారో, ఆమె అవతల వారి పట్ల అంత ప్రేమని కురిపిస్తుంది తల్లిగా. ఎందుకంటే ఒక ప్రేమ రూపాన్ని తీసుకుని వచ్చింది. రూపంలో ప్రేమ లేదు ఆవిడ విషయంలో, అసలు అదే పెద్ద సౌందర్యం. అయినప్పుడు అంత గొప్ప తల్లి మీరు ప్రేమ రూపంగా వస్తోందని చెప్పడమే కాదు, తత్వతః ఆలోచిస్తే శివం శివ అని 2 మాటలు ఉన్నాయి. శివం అంటే రూపం ఏమి ఉండదు, ఆత్మ. ఆత్మకి రూపం ఏమిటి? ఆత్మకేం రూపం ఉండదు. రూపం లేనిది శివం. కానీ మంగళప్రదం, శోభనం, కళ్యాణం అది ఎప్పుడూ అవతల వారి యొక్క ఉపకారమునకు, మేలు, క్షేమము, లాభము, సుఖము, సౌఖ్యము, అభ్యున్నతి, ప్రగతి, అభ్యుదయము వీటికి కారణము. అటువంటిది ఒక రూపాన్ని తీసుకుంటే శివ. శివం రూపం తీసుకుందనుకోండి, శివ శివానందలహరి అంటే రూపం తీసుకున్న శివుడి కథలు. ఇప్పుడు శివం శివ అయింది, రూపం లేనిది. రూపం లేని శివం సదాశివం. ఈ శివం అన్న మాటకే సదాశబ్దం ఉంది వేదంలో. ఎందుకంటే ఈశాన సర్వభూతానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. సదా బ్రహ్మ సదా విష్ణు ఈ మాటలు లేవు. సదాశివోం అంటే దానికి ఇక మళ్ళీ కోపము, పక్షపాతము, అప్పుడప్పుడు ఇంకోలా ఉండడం, ఈ స్పర్శ లేదు. అది ఎప్పుడూ మంగళప్రదమే, అది ఎప్పుడూ శాంతిదాయకమే. అటువంటి ఒక శివం శివ ఒక రూపాన్ని తీసుకుంటే శివాని ఆమె. ఇప్పుడు ఇంకా ఆవిడ పాదాలు పట్టుకోకపోతే ఎవరి పాదాలు పట్టుకుంటావు? ఇప్పుడు కాళిదాస మహాకవి కాళ్ళు, చేతులు, గోళ్ళు, తలకట్టులో పువ్వులు, ఆమె కట్టుకున్న ఇవి మాట్లాడటం లేదు. ఆయన మాట్లాడుతున్నది ఆమె తత్వాన్ని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఎంత పరవశించిపోయాడో ఆమె తత్వానికి. ఎంత పరవశించిపోతే అంత పరవశం కలిపి ఇంత చిన్న అక్షరాలుగా వ్యక్తమైపోయింది. సౌందర్యానంద సంపదున్మేషాం అన్నాడంతే. ఇది సౌందర్యం. కాబట్టి ఈ సౌందర్యాన్ని మీరు కానీ పరిశీలించడం మొదలుపెట్టారనుకోండి, దీనికి ఒక లక్షణం ఉంది. సౌందర్యం అంటే ప్రేమ అని నేను చెప్పాను కదా, భగవతి ప్రేమ. దాన్ని మీరు పరిశీలించడం అలవాటు చేసుకున్నారనుకోండి, విచిత్రం ఏమవుతుందంటే దానికి ఒక లక్షణం ఉంది. మీరు దాన్ని పరిశీలిస్తే అందులోకి మిమ్మల్ని అది కలిపేసుకుంటుంది. అంటే ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం లేని మోక్షం ఆవిడ గురించి విచారించడంలో ఉంది. అంతర్విభావయే గౌరీం. ఆ చింతనము ఏం చేస్తుందంటే పూజా మందిరమునకు పరిమితం అవ్వకుండా చేస్తుంది. పూజ చేయవలసిందే, కానీ చేసిన పూజ దేనికి పనికొస్తుందంటే ఇంకా నువ్వు ఆవిడ గురించి ఆలోచిస్తూ ఉండడానికి కారణమవుతుంది. నువ్వు ఆలోచించిందంతా దేనికి కారణం అవుతుందంటే పూజ చేయడానికి కారణం అవుతుంది. అదేమిటండి, ఇదేం మాట అండి అంటారేమో. ఇప్పుడు ఒక వ్యక్తి పూజ చేసేసాడు, పూజ చేసి ఆ పూజలో ఏదో అమ్మవారికి పాదయోహో పాద్యం ఉపచారం చేశాడు, చేసి బయటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆయనకి అనిపించింది, ఇవాళ నేను అమ్మవారి కాళ్ళు కడిగాను, పాదతీర్థం పుచ్చుకున్నాను, పాదాలు తుడిచాను, అమ్మవారి యొక్క పాదాలు ఎత్తి తల మీద పెట్టుకున్నాను. శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాత శిరసిదయయా దీహి చరణౌ అన్నాను. అంటే ఆవిడ పాదాలు పెట్టింది. ఒకటి మరిచిపోయానే, అమ్మవారి పాదాల అడుగున స్వస్తిక్ రేఖ ఉంటుంది. అది నారద మహర్షి చెప్పారు కదా పురాణంలో. ఆ పాదాలలో ఉన్నటువంటి ఆ స్వస్తిక్ రేఖని నేను తల మీద పెట్టుకునేటప్పుడు ఎందుకు చూడలేదు? అసలు అది చూస్తే చాలు మంగళప్రదం, శుభప్రదం అంటారు కదా. పెళ్ళిలో తెర మీద కూడా స్వస్తిక్ కదా వేస్తారు. ఇవాళ నేను అది చూడలేకపోయాను. దీని పూజ దేనికి కారణమైంది? చింతనకి కారణమైంది.
చింతన ఏం చేస్తుంది? రేపు ఇంకా బాగా నేను అమ్మవారి కాళ్ళు కడగాలి, ఇంకా బాగా కడిగి నేను ఇంకా బాగా చూడాలి. ఇప్పుడు మీ చింతన పూజకి కారణం, పూజ చింతనకి కారణం. ఆఖరికి ఏమవుతుంది? ఇది అందులో కరిగిపోవడానికి కారణం. ఇది ఏం చేస్తుంది అంటే క్రమక్రమంగా ఆమె ఎందే కరిగిపోవడానికి కారణం అయిపోతుంది. మీరు చూడండి, బాగా ఉరిపిడితో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఓ బండరాయి అక్కడ పడుతుంది అనుకోండి, కొన్నాళ్ళు పోయేటప్పటికి అది కూడా కొంతవరకు నీటి ప్రవాహం చేత కోసివేయబడినట్టుగా అయిపోతుంది. లేదా దాని కింద ఉన్న మట్టి అంతా వెళ్ళిపోయి బండరాయి దొల్లి నీళ్ళలో పడిపోతుంది. అది కొంతకాలానికి, ఎంత బండరాయి అయినా కొంతకాలానికి ఎంతో కొంత కరగవలసిందే, తప్పదు. అమ్మవారి గురించి ఆలోచన చేయగా బండరాయి ఇవని ఎందుకు అనుకోవాలి? పంచదార బొమ్మ అనుకుంటే తొందరగా కరిగిపోతావు. ఆ మాధుర్యం ఉంటే భావనలో కాళిదాస మహాకవిలా ఆలోచించకపోయినా ఆయన చెప్పిన శ్లోకాల గురించి విచారణ చేయడం మొదలు పెడితే అదే కరిగిపోవడానికి కారణమైపోతుంది. అసలు అలా కరిగించుకోగలిగిన లక్షణం ఉందే, అది సౌందర్యం. ఇప్పుడు నేను ఈ బల్ల గురించి ఎన్ని సంవత్సరాల పాటు ఆలోచించినా ఇందులోకి నేను కరిగిపోను. ఇదే నేనే ఎన్నాళ్ళు ఆలోచించినా ఒకటే. అమ్మవారి గురించి ఆలోచిస్తే నాకు క్షేమం, యోగం, చిట్ట చివరికి ఆమె ఎందే ఐక్యం, అది సౌందర్యం. అప్పుడు దానికి హద్దు ఎక్కడుంది అసలు? ఇది కురిపిస్తోంది ఒక కంటితో, ఇది ఆయన యొక్క హృదయం. నేను ఈ మాట అంటున్నప్పుడల్లా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను బాహ్యంలో ఆమె ఇచ్చే యోగక్షేమములతో పాటు ఆమె ఎందే లయం అవ్వడం కూడా మాట్లాడుతున్నాను. అది ఆనందం, బ్రహ్మానందం. కాబట్టి అటువంటి సౌందర్యం. ఇప్పుడు ఈ సౌందర్యంలో కూడా మళ్ళీ ఇంకొక విశేషం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి కడుపు నిండా తిన్నాడు, ఆయన కడుపు నిండా తినేసిన తర్వాత అమ్మయ్యా ఎంత ఆకలేసిందో, అసలు నేను అనుకోలేదు, ఇలా వెళ్ళిపోతుంటే ఏదో మంచి వాసనలు వస్తుంటే ఆకలేస్తోంది, నాకు ఎందుకు పెడతారన్నాం, పెళ్లివారు కదా, నేను వెళ్ళిపోతుంటే ఎవరో పిలిచి ఎవరయ్యా నువ్వు అని అడిగితే, బాబు నేను ఈ పెళ్లివారికి సంబంధించిన వాడిని కానండి అంటే, పోన్లే పెళ్లివారికి సంబంధించిన వాడివి కాకపోతే భోజనం వేళకు వచ్చావు, భోజనం చేశావా, ఇంకా చేయలేదండి, భోజనం చేయి అని కూర్చోబెట్టి ఆకేసి ప్రేమగా వడ్డించి భోజనం పెట్టారనుకోండి, ఆ తిన్నాయన అమ్మ అసలు అనుకోలేదు, ఎంత పెళ్లి భోజనం, ఎంత కడుపు నిండా తిన్నాను అని ఆనందపడిపోయినప్పుడు ఆయన కన్నుల్లో ఉన్న మెరుపు గొప్పదా, ఆయన కళ్ళల్లో మెరిసినప్పుడు అసలు నేను ఎవరో తెలియకపోయినా భోజనం వేళలో ఇలా పెడుతున్నానని పిలిచిపెట్టిన ఆయన ఎంత గొప్పవాడరా, ఆయన చేయలేదు ఇంకా భోజనం అలా వడ్డిస్తూనే ఉన్నాడు, ఆయన ఎంత గొప్పవాడు అని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఎవరో తెలియదు బాటసారిని పిలిచి భోజనం పెట్టారు అంటే ఆయన భుజాలు పట్టుకుని దగ్గరికి తీసుకొని, ఏమయ్యా ఎవరమైతే నాది శరీరమే నీది శరీరమే, కడుపు నిండా తిన్నావు కదా, నువ్వు తిన్నావు కడుపు నిండా, ఇంకా అంతకన్నా ఏమిటి, అదే మాకు పెద్ద ఆశీర్వచనమయ్యా, పెళ్లి కూతురికి లోపలికి వెళ్ళి పెళ్లి కూతురికి 4 అక్షతలు వేసి వెళ్ళిపో అన్నాడు అనుకోండి. అప్పుడు ఆయన విశాలమైన మనస్సు ఆ మాటలు మాట్లాడుతున్న ఆయన కళ్ళల్లో మెరుపుగా కనపడింది. అది సౌందర్యం. తిన్నప్పుడు వచ్చిన తృప్తి కన్నా అలా పెట్టిన వాడి కళ్ళల్లో మెరుపుందే, ఆ ఉత్తమ భావన ఉందే, అది సౌందర్యం. అలా మీకు ఎక్కడ కనపడినా అది అమ్మవారు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? ఒక్క వ్యక్తిని పిలిచి వేళ కాని వేళలో అన్నం పెడితే అంత ఆనందపడిపోతే, ఇన్ని కోటాను కోట్ల జీవులకి ఏ వేళకు ఆ వేళ ఇంత అన్నం పెడుతున్న ఆ తల్లి కళ్ళల్లో ఆనందం ఎంత గొప్పదై ఉండాలి, ఎంత సౌందర్యం అయి ఉండాలి అన్నపూర్ణగా. ఆవిడ మరి నేను పొద్దున్న పలహారం చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, మళ్ళీ రాత్రి పలహారం చేయాలి, ఏ వేళకి ఆ వేళకి ఆకలేస్తుంది, ఆకలి వేసేటప్పటికి మళ్ళీ ఆవిడ సిద్ధంగా ఉంచుతోంది, పెడుతోంది, మళ్ళీ తినేసి పడుకుంటే జీర్ణం చేస్తోంది. మరి అప్పుడు ఆ సౌందర్యం అన్నపూర్ణగా. పోనీ నాకేనా మనుష్యుడికైనా పెట్టేది? సమస్త పిపీలికాది పర్యంతానికి, వానపాము దగ్గర నుంచి పేడ పురుగు వరకు ఆవిడ అన్నం పెట్టలేదన్న ప్రాణి ఏముంది? అందరికీ ఇన్ని పెడుతోంది, ఇంత పోషిస్తోంది. అప్పుడు ఇన్ని పెట్టే ఆ తల్లి యొక్క ప్రేమలో ఎంత గొప్పతనం ఉంది, అది చూడడం.
ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృతరసమృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం. ఆవిడ అన్నం ఒక్కటేనా పెట్టేది? నాకమ్మ చదువు కావాలంటే చదివిస్తోంది. ఏ అర్హత లేకపోయినా, ఏ పాండిత్యం లేకుండానే నాకు నవరత్నమాలిక గురించి 4 మాటలు చెప్పాలనిపిస్తే చెప్పించేస్తోంది. అప్పుడు రచయితు మదిష్టార్థ విభవం, నా అభీష్టాన్ని తీరుస్తోంది ఆవిడ. నాలో శక్తిగా మారింది, నాలో వాక్కుగా మారింది, నాలో అవగాహనగా మారింది, జ్ఞాపక శక్తిగా మారింది. అప్పుడు అసలు ఆ తల్లి ప్రేమకు అంతేమిటి? అప్పుడు నువ్వు ప్రయత్నపూర్వకంగా చూడవలసింది ఏదైనా ఉంటే గోశాల మొత్తం మీద ఏది చూసి నువ్వు ఆనందపడిపోవాలి. అంత ప్రేమైక మూర్తి నీకు ఎక్కడ కనపడుతోంది? ఆంజనేయ స్వామి ఎదురుగుండా గోపూజా మందిరం గోడ మీద ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ గరిటె కనపడుతూ ఉంటే చూసి ఆనందపడిపోవాలి. అక్కడుంది ప్రేమతత్వం అంతా. అక్కడ నువ్వు ఆగి ఓసారి పైకి చూడకుండా వెళ్ళిపోతానంటే ఎట్లా? అసలు ప్రేమ ఒక రాశీభూతమై అక్కడ కూర్చుని ఉంది పైనుంచి చూస్తూ. ఆవిడ 9 గంటలకు ప్రసాదం పెట్టేది, ఆ తల్లి అనుగ్రహం. ఆవిడ్ని చూడకుండా తిరుగుతానంటే ఎట్లా గోశాల్లో? కాబట్టి అన్నపూర్ణగా ఇన్ని ప్రాణులకు అన్నం పెడుతున్న తల్లి సౌందర్యం ఇది కాళిదాస మహాకవి యొక్క ప్రతిపాదన. ఇది ఈ సంతోషం ఆమె కళ్ళల్లో కనపడుతోందంటున్నారు. ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీరు రేపు అమ్మవారి కనబడగానే మీరు 2 చేతులతో పరమ సంతోషంగా ఇలా అనకుండా ఎలా ఉండగలరు? మీ మనసులో ఒకరి పట్ల చాలా పవిత్ర భావన, గౌరవ భావన ఉందనుకోండి, ఆయన అలా వస్తున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? మాట్లాడుతున్నవారు ఆపేసి గభాలను లేచి నిలబడతారు. ఎందుకని? ఒక గౌరవ భావన, ఆయన వస్తున్నారు, ఆయన వెడుతున్నారు, అందుకని లేచి నిలబడాలని. మీకు చిన్న ఉపకారం చేసిన ఒక ఆయన అలా వెడుతుంటేనే లేచి నిలబడితే, మరి ఇన్ని కోట్ల ప్రాణులకు అన్నం పెట్టి కోర్కెలు తీర్చి విభూతులను కటాక్షిస్తున్న ఆ తల్లిని చూడగానే కలిగే ఆనందం, అది ఆమె సౌందర్యం, అది ఆ తల్లి యొక్క సౌందర్యం. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, నా దగ్గరే పెట్టేసుకుంటే ఇదంతా, వాడు పాపం అన్నింటికీ నా దగ్గరికే రావాలి, అందుకని అక్కర్లేదు, నేను వీడికి బహుభంగిమల ఇది అందడానికి వీలుగా ఏం చేస్తానంటే తల్లికి కొంత ఇచ్చి, తల్లి ప్రేమ దానికి అసలు తిరిగేది. ఆమె బిడ్డ పుట్టగానే నెత్తురు పాలగా చేసి పట్టింది. ఆ అమ్మ ఓర్పు, ఆ అమ్మ పెంపకం, ఆ తల్లి హృదయం కొట్టుకుపోతుందే. వాడు ఏం చేస్తున్నాడో, వాడు ఎలా ఉన్నాడో, ఎంత బెంగో అమ్మకి. ఆ ప్రేమ అమ్మవారు అమ్మకి ఇచ్చింది. నాన్నగారు సాక్షాత్ శివుడు. నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంది యజుర్వేదం. ఎప్పుడూ కొడుకు బాగుండాలని కోరుతాడు తండ్రి కోరాలి. కాబట్టి అప్పుడు శంకరుడయ్యాడు ఆయన. శంకరుడైనటువంటి తండ్రి ప్రేమని ఎంత పంచుతున్నాడు కొడుక్కి? భార్య ఎవరామె? నీకు భగవంతుడిచ్చిన స్నేహితురాలు. ఎంత ప్రేమ పంచుతోంది? అంత ప్రేమ పంచి ఎవ్వరూ కోరని కోరిక కోరింది, మీ చేతుల్లో నేను వెళ్ళిపోవాలంది. ఎవరంటారు అలా? ఆ ప్రేమ ఎలా వచ్చింది? ఆవిడ భార్య ద్వారా ఇచ్చింది, అన్నదమ్ముల ద్వారా ఇచ్చింది, అక్క చెల్లెళ్ళ ద్వారా ఇచ్చింది, స్నేహితుల ద్వారా ఇచ్చింది, శిష్యుల ద్వారా ఇచ్చింది, గురువు ద్వారా ఇచ్చింది, అదృష్టం ఉంటే పొరిగింటి వాడి ద్వారా కూడా ఇచ్చింది, మన ఇంట్లో ఉన్న ఓ కుక్క ద్వారా ఇచ్చింది, మన ఇంట్లో ఉన్న ఎద్దుల బండి కట్టిన ఎద్దుల ద్వారా ఇచ్చింది. ఇంతమందికి ప్రేమ ఇచ్చి పంచి నువ్వు సంతోషించడానికి కారణమైంది. సౌందర్యం కాదా? నేను ఒక్కతనే ఇవ్వడం కాదురా, నేను నీకు ఇంతమంది ద్వారా అందిస్తూ ఉంటా, ప్రతి క్షణం అనుభవించు ఈ ప్రేమ, ఇంతమంది ద్వారా అనుభవించి సంతోషంగా ఉండు అని ఇవ్వడంలో ఎంత సౌందర్యం ఉందమ్మా. ఇవన్నీ నువ్వు చేత్తో పెట్టక్కర్లేదమ్మా, కంటితో ఇస్తావు. ఉన్మేషాం. అసలు అలా కాళిదాస మహాకవి చూసినట్టు చూడడం అలవాటు అయిందనుకోండి, ఆ చింతన పెరిగితే మీకు పరదేవత అన్న ఆలోచన రాగానే మీ తల ఉంచి నమస్కరించి ఆనంద భాష్పాలు పడకుండా ఎలా ఉండగలరు?
కాబట్టి అది సౌందర్యం. అయితే అమ్మ సౌందర్యంలో ఉండేటటువంటి అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే కొన్నిసార్లు అమ్మ సౌందర్యం మనకు అర్థమే కాదు. ఎందుకనంటే అంత అమ్మ ఏం చేస్తుందంటే అంత ప్రేమ ఉన్న అమ్మ నింద చేస్తుంది. ఒక్కొక్కసారి మాతా నిందతి, అమ్మ చేత నిందపడడం కన్నా ఒక కొడుక్కి దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు. అమ్మ బాధపడి నిందించవలసిన స్థితి ఏ కొడుకు తెచ్చుకోకూడదు జీవితంలో. అది హేయమైన విషయం. ఎందుకంటే అమ్మ అంటే రాశీభూతమైన ప్రేమ. నీతో నేను విసిగి వేసారిపోయానురా, ఇక నువ్వు మారవు అని అమ్మ ఏ విషయంలోనూ కొడుకుని అనవలసిన స్థితి కొడుకు తెచ్చుకోకూడదు. అమ్మ అలా అందనుకోండి ఒకవేళ, అప్పుడు ఎందుకంది అంత కఠినమైన మాట? అమ్మ ఎందుకంది? నీ మూర్ఖత్వం వల్ల అమ్మ అనవలసి వచ్చింది. నువ్వు అందరిలా ఉంటే, నువ్వు సరిగ్గా ఉంటే అమ్మ ఎందుకంటుంది అలా? నువ్వు ఉండకపోవడం వల్ల వచ్చింది ఈ మాట. ఇప్పుడు అమ్మ ఆ మాట అన్నప్పుడు హిమవత్పర్వతం మించి పడుతున్న గంగ కోపంతో ఉన్నట్టుంటుంది, తల పెట్టలేవు. కానీ ఆమె గంగ, ఆమెకి ఆక్రోశం, బాధ. అందరిలా నువ్వు ఎందుకు ఉండవు? ఎందుకు మాకు సంతోషాన్ని ఇవ్వవు? ఏమిటి మూర్ఖత్వం? ఎందుకు ఓ ఉద్యోగం చేయరా అంటే చేయకుండా అట్లా కూర్చుంటావు? ఒక కారణమే నేను ప్రస్తావన చేస్తున్నా. అది బిడ్డల వైపు నుంచి ఏ మూర్ఖత్వం అయినా కావచ్చు. తల్లికి బాధ కలిగితే అది దోషం కాదు. బిడ్డల వైపు నుంచి ఆమె కోపంలో కూడా ప్రేమ ఉందా లేదా? అప్పుడు అది హిమవత్పర్వతం మీద నుంచి పడుతున్న గంగ. అప్పుడు ఆ గంగ కింద మీరు తల పెట్టలేకపోవచ్చు, కానీ అది గంగ కాదని మాత్రం మీరు అనడానికి వీల్లేదు. మీరు అమ్మ నాకు అర్థమైందమ్మా, వద్దులే, నువ్వు చెప్పిన మాట వింటాను, నేను చేస్తానమ్మా అని కొడుకు ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోయి సంతోషంగా ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి. అదే అమ్మ పరమ ప్రేమతో, రే నాన్న నిన్నప్పుడు అలా అనేశాను రా, నువ్వు మారాలని రా, అంతేకాని నాకేం కోపం కాదురా, ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో రా, నా కొడుకుని కౌగులించుకుని ఏడిచేస్తుంది. అప్పుడు ఆవిడ కాశీలో గంగ, నువ్వు స్నానం చేయడానికి యోగ్యంగా ఉంది. అంత మాత్రం చేత కాశీలో గంగ, హిమవత్ పర్వతం మించి పడుతున్న గంగ వేరే. అక్కడ నీకు శక్తి చాలలేదు, నీకు అర్థం కాలేదు, అందుకని అమ్మ అలా అయింది. ఇక్కడ అమ్మ కాశీలో గంగ అంటే నీకు అనుకూలంగా అనిపించింది, కానీ ఆవిడ గంగ మాత్రం ఎప్పటికీ కాకుండా పోదు, ఆవిడ ఇప్పుడు గంగే. అది అమ్మ యొక్క గొప్పతనం. అందుకని అప్పుడు అది సౌందర్యం కాలా? అదంతా సౌందర్యమే. మీరు ఎన్ని కోణాలలో తీసుకురండి అమ్మవారి గొప్పతనాన్ని. ఇదంతా చూస్తున్నాడు కాళిదాస మహాకవి, ఇది విచారణ చేస్తున్నాడు. అమ్మ ఇంకా నేను పట్టుకోవడానికి నువ్వు తప్ప ఎవరున్నారమ్మా నాకు? ఇంత ప్రేమ కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా లోకంలో రూపాన్ని ఆశ్రయించి ప్రేమ ఉంటుంది. ప్రేమ రూపాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా అందులో అసలు ముట్టుకోవడానికి పట్టుకోవడానికి లేదనడానికి ఎలా ఉంటుందమ్మా? అలా దాన్ని వదిలేసుకుంటే అంతకన్నా పిచ్చాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? ఇంకా ప్రేమే రూపం దాల్చి వచ్చిందిరా అంటే నాకు అక్కర్లేదని వెళ్ళిపోతానంటే ఎవడు బాగుపడేది ఎలా? జగన్మాత అక్కర్లేదని ఎవడనగలడు? కాబట్టి ఆ తల్లి సౌందర్యానంద సంపదున్మేషాం. అందుకు శంకరాచార్యులు వారు మాట అంటారు, ప్రాతిపదిక శంకరులది. తను తుక్షేమన్నస్తవవదన సౌందర్యలహరి. ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వస్తోంది? అమ్మవారి ముఖంలోంచి వస్తుంది. కాళిదాస మహాకవి ఏమంటారు? నీ ముఖం వికసనమా కళ్ళల్లోంచి వస్తుంది అన్నారు, ఒక కంటిలోంచి అలా వస్తుంది అన్నారు. కాబట్టి ఇది ఎలా ఉంటుంది అంటే మీకు ప్రసన్నత్వాన్ని, మీకు సంతోషాన్ని, మీకు ఆనందాన్ని, మీకు ఉద్ధరణని, భద్రతని, క్షేమాన్ని, యోగాన్ని కల్పించగలిగినటువంటి ప్రతి లక్షణము కూడా ఆమె యొక్క సౌందర్యమునందు అంతర్భాగములే. అయితే ఒక్కొక్కసారి దాన్ని కూడా పాడు చేయగలిగిన ఉంటాయి. ఎందువలన అంటే సౌందర్యము అన్న మాటకి అర్థము ఎప్పుడూ మీ కంటికి నచ్చినది కాదు, మీ అభ్యున్నతికి యోగ్యమైనదైతేనే.
నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే చంద్రబింబం వంక చూశారు. ఏమిటి ఇబ్బంది? సౌందర్యం. మీ మనసు చల్లబడుతుంది, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మీరు ఆ గోడ దగ్గర నిలబడి మల్లె పందిరి వంక చూస్తున్నారు. ఎంత బాగుందో మల్లె పందిరి, సాయంకాలం అయింది, ఇంతంత పువ్వు పూసింది, ఎంత సువాసనో అని మీరు మల్లె పందిరి దగ్గరికి వెళ్ళి నించుని చూస్తున్నారు. మీరు అలా చూస్తుండగా ఏదో కదిలినట్టు అయింది. చూస్తే ఆ మల్లె పందిరి మీద ఒక పెద్ద నల్లత్రాసు పడుకుని ఉంది. ఇప్పుడు మీరు ఇంకా మల్లె పందిరి దగ్గర ఉంటారా? మల్లె తీగ కన్నా మల్లె పువ్వు కన్నా నిగనిగలాడుతూ ఉంది నల్లత్రాసు. అయినా మీరు ఉంటారా అక్కడ? ఇక ఉండరు. అంటే కంటికి అందంగా ఉన్నది సౌందర్యం కాదు, ఆ పాము లేని మల్లె పందిరి మీకు సౌందర్యం. అంటే మిమ్మల్ని పాడు చెయ్యకుండా వృద్ధిలోకి తేగలిగినటువంటిది ఏ విభూతి ఉన్నదో అది సౌందర్యం. అది లోకంలో అమ్మ తప్ప ఇంకొకటి లేదు. అమ్మ ప్రేమలో ఇంకా ఏ విధమైన కల్మషం ఉండదు. కాబట్టి అది అమ్మ సౌందర్యం. కాబట్టి అమ్మ కన్నా గొప్ప సౌందర్యంలో లోకంలో లేదు, అంత గొప్పది. కాబట్టి సౌందర్యానంద సంపదున్మేషాం. ఇంకా నేను ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి ఇంకా సౌందర్యం గురించి? అసలు పెద్ద సాహసం ఏమిటంటే వినవలసిన వాడిని నేను, చెప్పగలిగిన వారు మీరు. ఎందుకంటే బాగా విచారణ చేసిన వారు, బాగా అనుభవించిన వారు, ఆ భక్తి తత్పరత కలిగిన వారు మీరు. మీరు మౌనంగా వింటున్నారు, అసలు ఏమీ తెలియని నేను చెప్తున్నాను. అంటే ఎన్ని తెలిసున్నా అమ్మవారి గురించి ఇంకా వినడం ఎంత సౌందర్యం. ఏమీ తెలియకపోయినా చెప్పాలని ఆర్తి పొందిన వాడితో చెప్పించడం ఎంత సౌందర్యం. ఇదే పెద్ద సౌందర్యం. కాబట్టి అంత గొప్ప తల్లి, ఆమె సౌందర్యమే కాదు ఆనందము కూడా. అంటే ఆనందము అన్న మాటకు అర్థం ఏంటంటే దానికి ఉపనిషత్తు పరిధులు చెప్పింది. తైత్తరీయోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, వాటిల్లో మనుష్యానందము, దేవతానందము, గంధర్వానందము, బ్రహ్మానందము ఇలా హద్దులు చెప్తూ చిట్ట చివరి దాన్ని బ్రహ్మానందం కింద చెప్పారు. ఇంకా బ్రహ్మానందం అంటే బ్రహ్మముతో బ్రహ్మముగా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, తాను బ్రహ్మమని తెలుసుకొని అనుభవము పొందడం, అదే బ్రహ్మానందం. ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే నీకు ఏదో ఇంత ప్రేమ కురిపించడం, నీకు ఇక్కడ కావలసినటువంటి సుఖాలు చూడడానికి ఇక మళ్ళీ కొత్తగా ఏం చేయాలి? భార్యగా వేళపట్టున అన్నం పెడుతోందా? బిడ్డల్ని ఇస్తోందా? నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటోందా? తల్లిగా, తండ్రిగా, అన్నదమ్ములుగా అన్నీ చూసుకుంటోందా? ఇంకా మళ్ళీ ఇంకా కొత్తగా వస్తువులు, గొడవ గోదారి మాట్లాడవలసిన అవసరం ఏముంది? ఏం లేదు ఇంకా. కానీ ఆనందం ఆవిడ ఏం చేస్తుంది అంటే, ఆవిడలో ఉన్న ఇంకొక గొప్ప గుణం ఏమిటంటే, నువ్వు ఇది విచారణ చేయడం మొదలు పెడితే ఆవిడ క్రమక్రమంగా ఏం చేస్తుందంటే ఇవ్వడం ఒక్కటే కాదు, చిట్ట చివర ఇలా ఎన్ని జన్మల్లో ఎన్నని అడుగుతుంటావు, ఎన్ని బుచ్చుకు సంతోషిస్తావు అని అందం. నేను అలా అంటానని మీరు అనుకున్నారు, అలా అందం. మనం అంటాం, అమ్మా నిన్ను నమ్ముకున్నందుకు ఇన్ని ఇచ్చావు, కానీ ఇవి సుఖాలే, సంతోషాలే కాదని నేను అన్ను, ఇచ్చావు. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఇవన్నీ కావాలనే ఉంటుంది. ఏదైనా మొహం వస్తుందమ్మా, ఇన్ని జన్మలు ఎత్తి ఎంతకాలం అని అనుభవించను. ఇంకా అసలు ఆనందాలకి పైహద్దు ఆనందం, బ్రహ్మానందం నీలో కలిసిపోవడం, అది చేసి అని తానంటాడు. అలా అనగలిగిన నాడు కలుపుకోవడానికి ఆవిడ సిద్ధం. అది చెప్పడానికే సౌందర్యలహరిలో సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. ఆ తల్లి ఏం చేస్తోంది అంటే సరస్వత్యా, ఆయనకి ఎంత సరస్వతీ కటాక్షం ఇచ్చేసిందంటే, సరస్వతీదేవి భర్త బ్రహ్మగారు చూసి ఇదేమిట్రా 4 ముఖాలతో వేదాలు చెప్పే నాకు ఉండవలసిన సరస్వతీ విలాసం కన్నా వీడికి సరస్వతీ విలాసం ఎక్కువ ఉందని అసూయపడేంత సరస్వతీ కటాక్షంట. లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే,
ఆయనకున్న లక్ష్మీ కటాక్షం ఏమిటి? లక్ష్మీ కటాక్షం నిజంగా గొప్ప లక్ష్మీ కటాక్షం ఏమిటో తెలుసా? నాకు ఏం లేదన్న భావన. ఎన్ని ఉన్నా ఎప్పుడూ ఏదో లేదని ఏడిచేవాడు పరమదరిద్రుడు. వ్యాప్తిం పొందకవగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఎప్పుడూ ఏదో కావాలి ఏదో కావాలి ఏదో కావాలని ఏడిచేవాడిని ఉద్ధరించేవాడేవాడు. ఈశ్వరుడు నీకు ఇచ్చింది సరిపోలా? కాబట్టి మనిషికి తృప్తి గొప్ప ఐశ్వర్యం. ఆ తృప్తితో ఉన్నవాడు పరమశాంతిగా ఉంటాడు. అయినప్పుడు సరస్వత్యా లక్ష్మ్యా అంత ఐశ్వర్యం. శ్రీ మహావిష్ణువు అనుకుంటాట ఇదేంటి లక్ష్మీదేవి భర్తని నాకుండవలసిన లక్ష్మీ విలాసం కన్నా వీడికే లక్ష్మీ విలాసం ఎక్కువ ఉందని. లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష. మన్మధుడి కన్నా గొప్పవాడు లోకంలో ఎక్కడుంటాడు? గొప్పవాడంటే అందగాడు ఉండడు కదా. కానీ మన్మధుడి భార్య రతీదేవి ఎప్పుడు అనుకుంటుందట మా ఆయనే అందగాడు, లోకంలో ఎవరైనా అందంగా ఉంటే పురుషులు మన్మధుడిలా ఉంటాడంటారు, మా ఆయన అంత అందగాడు అనుకుంటుందిట. అటువంటి రతీదేవి ఒక ఆయన్ని చూసి అనుకుందట ఇది మా ఆయన కన్నా అందంగా ఉన్నాడు అనుకుందిట. అంటే అంత అందం ఇస్తుంది ఆవిడ. రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష చిరంజీవన్నేవ. ఇన్ని ఉన్నా ఆయుర్దాయం లేకపోతే దీర్ఘాయుర్దాయం ఇచ్చింది. సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, దీర్ఘాయుర్దాయం, అంత గొప్ప రూపు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత పిల్లలు పాపలు మనవలు మునిమనవలు పేరు ప్రఖ్యాతి ఇవి ఇచ్చింది. ఇన్ని ఇచ్చేసింది. ఇన్ని అనుభవించేసి ఇంకొక ఆయన అన్నాడు ఎప్పటికీ ఇలాగే ఉండాలమ్మా అన్నాడు. అది ఇస్తుంది. అదే కదా చండీ సప్తశతి, అది అడిగిన ఆయనకి అది ఇచ్చింది. సురథుడు సమాధి వాళ్ళిద్దరూ ఎవరైతే అడిగారో అదే ఇచ్చింది. నాకు రాజ్యం కావాలన్న వాడికి రాజ్యం ఇచ్చింది, నాకు ఆత్మానందం కావాలన్న వాడికి ఆత్మానందం ఇచ్చింది. ఒక ఆయన అన్నాడు అబ్బా అమ్మ ఎన్ని జన్మలు ఎత్తినా ఈ సుఖాల రుచి ఇంతే కదా, నాకు ఇవన్నీ వద్దమ్మా నీలో కలిపేసుకో అన్నాడు. అప్పుడు ఆవిడేం చేసిందే పరానందాభిఖ్యం రసయతి రసం తద్భజనవాన్. నిన్ను పట్టుకుని నీ గురించి విచారణ చేస్తున్నవాడు ఉన్నాడే వాడిని ఆవిడ ఏం చేసిందంటే క్షపిత పశుపాశ వ్యతికర, పశుపాశములు కోసేసి పశుపతి ఎందు కలిపేసింది. కాబట్టి ఆవిడ ఆనందలహరి. ఆవిడ అది ఇవ్వగలదు. ఆవిడ ఒక లహరి కాదు, ఆవిడ ఆనందలహరి, శృంగారలహరి. ఎందుకని? మళ్ళీ సృష్టి చేయాలనుకోండి. ఆయన ఏమన్నాడు? అమ్మా ఇన్ని జన్మలెత్తిన ఈ సుఖాలు ఇలాగే ఉండాలమ్మా అన్నాడు. అప్పుడు మళ్ళీ మళ్ళీ ఆయన పుట్టాలంటే శివుణ్ణి కామేశ్వరుడిగానే ఉంచాలి. అప్పుడు ఎర్రతనంతో వీడు మళ్ళీ పుట్టడానికి కామేశ్వరుడిని అలాగే ఉంచేది ఆవిడే, శృంగారలహరి. ఆవిడే ఆనందలహరి, ఆవిడే సౌందర్యలహరి. ఎన్ని లహరులైనా ఆవిడే. కాబట్టి ఆ తల్లి ఇన్ని రకాలుగాను అనుగ్రహించగలదు. కాబట్టి మోక్షానందమును ఇవ్వగలిగినదామే. అసలు నిజంగా లలితా సహస్ర వ్యాఖ్యానంలో మీరు విన్నారు కదా, మాయా అన్నది పైకి ఎత్తేసి తిరోధానము అనుగ్రహము పంచకృత్యపరాయణ. అసలుదేదో అది కనపడకుండా అడ్డుపెట్టి ఆట ఆడించగలదు. అడ్డు తీసేసి అసలైనదేదో అది చూపించి దానిని అనుభవంలోకి వచ్చేటట్టు చేసేయగలదు. కాబట్టి ఆవిడ ఆనందలహరి, ఆమె ఆనందాన్ని కూడా ఇచ్చేస్తోంది. కాబట్టి అంత గొప్ప తల్లి. అంతేకాదు అసలు ఎంత తేలికగా ఇచ్చేస్తూ ఉంటుందంటే ఒక్కొక్కరికి ఆ భావన బాగా గూడు కట్టుకుపోయింది అనుకోండి లోపల. ఆయనకి అమ్మ 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 కన్నా ఏం కావాలి, అమ్మ కన్నా ఏం కావాలి, అమ్మ కన్నా భిన్నంగా ఉండడం గొప్ప అన్న ఆలోచన కూడా కాదు. అమ్మ తప్ప ఇంకో ఆలోచన లేకుండా ఉన్నాడు అనుకోండి. అలాంటి వాడు లోకంలో ఉండడం చూసి ఆవిడ అంటుందిట నీకు ఇంకా ఇలా ఉంచి ఏమిట్రా ప్రయోజనం నేను ఇచ్చేది, నీకెప్పుడూ నా స్మరణే, నేనే కావాలి. నీకు ఎన్ని ఇచ్చినా నువ్వు వాటి స్పర్శ పొందవు, వాటి సంతోషం అక్కర్లా. నీకు అన్నిటికన్నా నేను కావాలి, నా కోసం ఏదైనా వదిలేస్తావు. మిగిలినవన్నీ గొప్పవి కావు, నీకు నేనే గొప్ప, నీకు నేనే కనపడుతూ ఉంటా, నా గురించే ఆలోచిస్తుంటావు. ఇంకా నేను నువ్వని రెండెందుకురా.
కాబట్టి ఒకటైపోదామని అమ్మవారు వాడిని తనలో కలిపేసుకుంటుందట. ఆ కలిపేసుకోవడం కూడా భావన, చింతన ఉంటే అలా కలపడం. మరి విభావయే గౌరీ ఉంది పైన, కొనసాగింపు అలాగే పెడుతోంది. అందుకని దాన్ని శంకరులు సౌందర్యలహరిలో నిర్ధారించారు. అలా అన్నవాణ్ణి వాక్యం కూడా పూర్తి చేయనివ్వదట ఆవిడ. పూర్తి చేయనివ్వకుండా కలిపేసుకుంటుందట. భవానిస్త్వం దాసే మయి వితర దృష్టి సకరుణ. ఆ తల్లి ఎవరో వెళ్ళి ఏదో చెప్దామనుకొని భవానీ త్వం, అమ్మా నువ్వు అన్నట్ట. వాడు ఎప్పుడన్నా ఇదే అంటాడు. ఇంకా అమ్మా నువ్వు, అమ్మా నువ్వు, అమ్మా నువ్వు, ఇది తప్ప ఇంకో మాట లేదు వాడికి. వాడు అమ్మా నువ్వు అన్నట్ట. అంటే ఆవిడ ఎందుట ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితియః. వాడు అమ్మా ఎప్పటికీ నీ దగ్గర నాకు దాసత్వం ఇలాగే ఉండాలమ్మా, నిన్నే తలుచుకుంటూ ఉండాలమ్మా అని ఏదో అనుకున్నాడు. తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఆవిడేం చేసిందంటే భవానీ త్వం, అమ్మా నువ్వు అన్నాడు. ఇంకా 24 గంటలు అమ్మా నువ్వు, అమ్మా నువ్వు, అమ్మా నువ్వు తప్ప ఇంకేమి నీకు అక్కర్లేదు. ఏమిట్రా భవానిత్వం, నువ్వే భవాని అయిపో అంటే నువ్వు వచ్చి నాలో కలిసిపోని కల్పించింది. అంటే నీకు ఆ చింతన ఉన్నా తన యందు కలుపుకోగలదు. నీ చింతనాలహరి ఆనందలహరి. అప్పుడు ఆమె సౌందర్యానంద సంపదున్మేషాం, 2 కన్నులలోంచి సంపదగా వికసనాన్ని అనుగ్రహిస్తోంది. 2 కన్నులతో ఈక్షణ శక్తిగా ఆమె అది ఇచ్చివేయగలదు. అంత శక్తి కలిగినటువంటి తల్లి. అది చెప్పడానికి, ఈ భావాన్ని ప్రకటించడానికి మహాకవి అంత అద్భుత ప్రయోగం చేసి శ్యామతను సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమకరుణాపూరాం మదజల కల్లోల లోచనాం వందే. తరుణిమ అన్న మాటకు అర్థం ఏమిటంటే తరుణి అని. తరుణి అంటే యవ్వనంలో ఉన్నది అని. నిత్య యవ్వన మదశాలిని అని లలితా సహస్రంలో నామాలు లేవు. నిత్య యవ్వన అంటే ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది అని. త్రిదశులు అంటారు దేవతల్ని. త్రిదశులు అంటే బాల్యము, కౌమారము, యవ్వనము అంతే. 4వ దశ లేదు వాళ్ళకి, వార్ధక్యం లేదు, గొడవే లేదు. అందుకని ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు కాబట్టి ఎప్పుడూ భోగాలు అనుభవిస్తూ ఉంటారు. రాజ్యాధికారం కానీ, పని చేయడం కానీ, కష్టపడడం కానీ, ఇవ్వడం కానీ ఇవన్నీ ఎప్పుడు చేయగలరంటే యవ్వనంలో ఉన్నప్పుడు చేయగలరు. అందుకని అందరూ ఏం కోరుకుంటారంటే బాల్యంలో ఉన్నవాడు, కౌమారంలో ఉన్నవాడు కూడా నేను ఇప్పుడు యవ్వనంలోకి వెళ్తానా అని కోరుకుంటాడు. యవ్వనం దాటిపోయినవాడు అయ్యో అయిపోయింది అని ఏడుస్తాడు. సాధారణంగా కొంతమంది విషయంలో, అందరి విషయంలో కాదు, కొంతమంది అమ్మయ్యా అని అనుకునే మహాపురుషులు ఉండొచ్చు. అందరూ అని అనడం సాహసం. అలా ఎలా అనగలరు మీరు? సమాజంలో ఉత్తములు ఉంటారు, సాధన చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉంటారు. ఎవరూ తక్కువ మాత్రం కాదు. ఒకటి ముత్యమైంది, ఒకటి ముత్యం అవుతోంది అంతే. అంతక తప్ప ఎవ్వరూ వీరు ఎందుకు పనికిరాని వారు, వీరు ఇలాగే ఉండిపోతారన్నవారు సమాజంలో ఉండరు. ఒక చోట 3 నెలల గర్భిణి, ఒక చోట 6 నెలల గర్భిణి, ఒక చోట 9 నెలల గర్భిణి, ఒక చోట అప్పుడే పుట్టిన శిశువు, అంతే తేడా. ఎవరైనా పుట్టవలసింది. అట్లాగే తయారవుతున్నవారే కానీ ఎవరు పాడైపోయేవారు ఉంటారన్న మాట సాహసం అనడానికి వీల్లేదు. ఎందుకంటే పరదేవత సృష్టిలో అటువంటి మాటే లేదు. కాబట్టి ఆ తల్లి నిత్యయవ్వన అంటే ఆమెకి నిత్యయవ్వనంలో ఉంటుంది అన్నదానికి అర్థం ఏమిటంటే ఆమెకి వయస్సు రాదు. వయస్సు రాదు అన్న మాటకు అర్థం ఏమిటంటే మనకి వయసు ఎందుకు వస్తుంది అంటే సూర్యోదయమై సూర్యాస్తమయం అయిందనుకోండి, నా వయస్సు ఒక పగలు పెరిగింది. చంద్రోదయమై చంద్రాస్తమయం అయిపోయిందనుకోండి, నా వయస్సు ఒక రాత్రి పెరిగింది. కలిపి ఒక రోజు నా వయసు పెరిగింది. నా ఆయుర్దాయం ఒకరోజు తరిగిపోయింది. మెల్లమెల్లగా పుట్టినరోజులు అలా వస్తూనే ఉన్నాయనుకోండి, షష్ఠి పూర్తి వస్తుంది. షష్ఠి పూర్తి దాటిపోయింది అనుకోండి, సహస్రచంద్ర దర్శనోత్సవం వస్తుంది. అంటే ఆయువు పెరిగిపోతుందా లేదా? ఆయుర్దాయం పెరుగుతోంది, వయస్సు పెరుగుతోంది. వయస్సు పెరుగుతుంటే శరీరమునందు మార్పులు వస్తాయి. శరీరము బడలిపోతుంది, సంధిబంధములు సడలిపోతాయి,
వార్ధక్యం వస్తుంది, ఇవన్నీ వయస్సుతో పాటుగా వస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. చింత పెరిగిపోతుంది, అక్కర్లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. దానికి ముందు నుంచే భగవంతుడి గురించి అలవాటు అయిందనుకోండి, అదే ఆలోచిస్తుంది. కాబట్టి అమ్మవారు సూర్యచంద్రుల యొక్క గమనము చేత ఆమెకి ఆయువు అన్న మాట ఉండదు. ఎందుకని? లలితా సహస్రనామ స్తోత్రంలోనే ఒక మాట ఉంది, తాటంక యుగళీభూత తపనోడుపమండల. సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ఆ తల్లి యొక్క తాటంకములు, ఆమెకి ఆభరణాలు. ఆభరణాలైన వాళ్ళు కాలంలో ఆవిడ లొంగేటట్టు ఆవిడని ఏం చేస్తారు? ఆవిడికి ఆభరణాలు సూర్యుడు చంద్రుడు ఆవిడని ఏం చేస్తాయి? అందుకని ఆవిడికి ఆయుర్దాయం పెరగడం, ఆయువు నశించిపోవడం, ఇటువంటి మాటలు ఆమెకు అన్వయం కావు. అంటే దాని అర్థం ఏమిటి? శాశ్వతి. ఆమె ఎప్పుడూ ఉండేటటువంటిది. కరుణాపూరాం, తరుణిమ కరుణాపూరాం. మళ్ళీ వచ్చింది ఈ మాట. దయమాన దీర్ఘనయనాం, మళ్ళీ తరుణిమ కరుణాపూరాం. ఎందుకన్ని మాటలు వస్తోంది కాళిదాస మహాకవికి అంటే, మీరు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఆయన ఆలోచనలో అది ఒక ప్రవాహం కింద వెడుతోంది, ఒక లహరి కింద. ఆ వెడుతున్నప్పుడు ఆవిడ కాలము చేత వశపడదు, ఆవిడ ఎప్పుడూ అలాగే ఉండిపోతుంది. మనము కాలము చేత వశపడతాం. పుట్టుట ఉన్నది, మరణించుట ఉన్నది. చిత్రపటానికి ఎడంచేతి వైపు పుట్టిన తేదీ అని వేశారనుకోండి, కుడి చేతి పక్క కూడా తేదీ ఎవరో వేసేస్తారు, అది వెళ్ళిపోతుంది. ఎవరైనా ఎప్పటికైనా కొన్నాళ్ళు ఒక ఫోటోగా ఉంటారు, కొన్నాళ్ళు. ఎందుకని ఎవరు మాత్రం ఆ ఫోటోని అంతకాలం ఉంచేసుకుంటారు? ఏదో కొంతకాలం ఉంచుతారు, ఆ తర్వాత ఎన్నాళ్ళు ఈ ఫోటో అని చెప్పి తీసి అవతల పారేస్తారు. అలా పెట్టుకోవాలంటే చాలా ఫోటోలు ఉండాలి. ఇప్పటికి ఎన్ని చిత్రపటాలు ఉన్నాయేంటి? అన్ని అంతమంది ఏమి ఉంచుకోరు. అవన్నీ ఒక వెర్రి, ఒక అక్కర్లేని ఆలోచనలు అవన్నీ. దాని గురించి అసలు అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవడం అనవసరపు విషయం. ఉన్నన్నాళ్ళు మనం ఎన్ని మంచి పనులు చేద్దామని ఆలోచించాలి తప్ప, మన ఫోటో ఎవడు పెట్టుకుంటాడు, ఎన్నాళ్ళు పెట్టుకుంటాడు, ఎందుకు నీకు అది? అసలు నీ శరీరం వెళ్ళిపోయాక ఎవడేం చేశాడో నీకెందుకు? నీ శరీరం ఉండగా నువ్వేం చేస్తావో ఆలోచించుకో చాలు. అంతవరకు ఆలోచించుకుంటే సరిపోతుంది. ఎవరో గడుసుగవి ఓ మాట అన్నాడు, నేనుండగా మృత్యువు రాదు, మృత్యు వచ్చాక నేను ఉండను, అందుకని దాని గురించి నేను ఆలోచించడం అనవసరం అన్నాడు. ఎవరైనా వచ్చినప్పుడు నేనుంటే వాళ్ళతో మాట్లాడాలి. లేదు నేనుండగా వాళ్ళు ఉండరు, వాళ్ళు వస్తే నేను ఉండను అంటే ఇంకా వాళ్ళతో నాకు పరిచయం ఉండదు, వాళ్ళతోనే మాట్లాడే మాట ఉండదు. అందుకని నేను ఆలోచించవలసిన విషయాల్లో అతి తక్కువ విషయం ఏదైనా ఉంటే మృత్యువు గురించే. నేను ఆలోచించవలసింది ఏదైనా ఉంటే నేను ఉన్నంతకాలం ఏం చేయాలన్న దాని గురించి ఆలోచించాలి. ఆ అనవసర విషయాలన్నీ దేనికి వచ్చింది? నా పేరు ఎట్టుకున్నారా, ఎందుకది? వాడేమో అందులోంచి 2 అక్షరాలు ఎన్నో తీసి ఎక్కడో పెట్టి, ఎందుకు అవన్నీ? ఆ పేరుతో నిన్ను పిలిచాడా? ఎందుకే వెర్రి వేదం? హాయిగా నీ పేరు నీకు పెద్దవాళ్ళు పెట్టినందుకు ఆ పేరు 10 మంది తలుచుకుని సంతోషించారా లేదా? అలా బతికేయి చాలు తప్ప లేనిపోని అక్కర్లేని విషయాలు ఎందుకు? ఉంటే తప్పని మాత్రం నేను అంటలేదు సుమండి. ఏమో ఈయనకన్నా ఆయన బాగా పేరు తెచ్చుకుని ఈ పేరును ఆయన ఇంకా నిలబెట్టాలి, వృద్ధిలోకి తేవాలని పెట్టామండి అన్నారనుకోండి, ఆ మంచి మనసుని కాదనడానికి మనం ఎవరం? అప్పుడు అది మంచిదే, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆవిడ ఎప్పుడూ ఉంటుంది, శాశ్వతి. బాగానే ఉంది కానండి, ఆవిడ ఉంటుంది, ఏమిటి ఉపయోగం? మనం ఉండంగా, మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఈ జన్మలో సరే విన్నాం ఆవిడ గురించి, కానీ వచ్చే జన్మ కూడా మనుష్య జన్మ ఉంటుందా? ఈ భక్తి ఉంటుందా? కోశాలకు వస్తామా? ఇవన్నీ వింటామా? అనుష్ఠానం నిలబడుతుందా? అంటే కాళిదాస మహాకవి ఉద్దేశ్యం ఏంటంటే కరుణాపూరాం. రే వచ్చే జన్మ ఉంటుందా, వచ్చే జన్మలో ఇలా ఉంటుందా అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నీ అర్హత గురించి నీకు అనుమానం వచ్చింది. నాకు అంత అర్హత ఉందా? మళ్ళీ మనుష్య జన్మ పొందడానికి నాకు అర్హత ఉందా? కుక్క అయిపోతే, పిల్లి అయిపోతే, దూడ అయిపోతే, పురుగు అయిపోతే, ఖచ్చితంగా ఇది అయిపోవడానికి నేను ఇంత పుణ్యం చేశానని చెప్పడానికి ఏముంది? అందుకని ఏమైపోతానో నాకు అర్హత ఉందా అని కదా నీకు భయం.
ఆవిడ ఏదయ్యుందో అది నిన్ను చేసేయడానికి ఆవిడ దగ్గర కరుణ ఉంది, నీకు అర్హత లేదు. చాలు, నీ అర్హత గురించి నీకెందుకు? అర్హత లేని వాడిని ఉద్ధరించడమే కరుణ. ఇప్పుడు మీకు అర్హత ఉందనుకోండి, మిమ్మల్ని నేను గౌరవించాను అనుకోండి, అందులో గొప్పే ఉంది. మీకు అర్హత ఉంది, నేను గౌరవించాను. మీకు ఏ అర్హత లేదు, అయినా నేను గౌరవించారు, అప్పుడు నా కరుణ. ఆయన ఎంత దయగలిగిన వారండి, నాకు ఏ అర్హత లేదు అయినా గౌరవించారు అంటారా? అనరా? నీకు ఏ అర్హత లేకపోవడమే నీకు పెద్ద అర్హత. ఎందుకంటే అయ్యో వీడు ఎలా తరిస్తాడరా అని ఆవిడ దయతో తరింపజేసేస్తుంది. ఆవిడ ఎలా శాశ్వతీయో నిన్ను అలాగే చేస్తుంది. అది ఆవిడ కరుణ. కాబట్టి వెంటనే పక్కన మనందరికీ శాంతి కల్పించడానికి కరుణాపూరాం తరుణిమ కరుణాపూర. మూకశంకర్లు మూక పంచజతిలో ఒక అద్భుతమైన మాట అంటారు. ఆయన అంటారు, పవిత్రయ జగత్రయీ విబుధబోధ జీవాతుభిః పురత్రయ విమర్దినః పులక కంచులీదాయిభిః భవక్షయ విచక్షణైర్వ్యసన మోక్షణైర్వీక్షణైః నిరక్షర శిరోమణిం కరుణయైవ కామాక్షి మాం. ఆయన అన్నారు, అమ్మా కామాక్షి, నేను నిరక్షర కుక్షిని, నిరక్షర శిరోమణి నా బిరుదు. ఏమిటి నా బిరుదు అంటే నిరక్షర శిరోమణి. అసలు అక్షర జ్ఞానం లేని వాళ్ళల్లో నేను శిరోమణిని, అంత గొప్పవాడిని. నాకేమీ తెలియదమ్మా. ఏమీ తెలియకపోతే నీకు ఏ అర్హత లేదుగా నిన్ను అనుగ్రహించడానికి అంటావా? నాకు అర్హత ఉంటే నువ్వు అనుగ్రహించేది ఏమిటమ్మా? నువ్వు అనుగ్రహించడానికి నా అర్హత చాలా. అప్పుడు నీ దయం అక్కల. ఎందుకంటే నేను అర్హుణ్ణి కాబట్టి ఇచ్చావు. కొత్తగా నువ్వు దయ చూపించి నాకు ఇచ్చేదేముంది? నాకు ఏమీ అర్హత లేదు. నేను చెప్తున్నది ఏమిటి? అమ్మా, నేను నిరక్షర శిరోమణి, అయినా నాకు ఇవ్వాలి, అప్పుడు నువ్వు దయగలిగిన దానివి. వాడికి ఏమీ లేదురా, అయినా ఆవిడిచ్చింది అంటే కదా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు దయగలిగిన దానివని నమ్మకం కలగాలంటే నాకు ఏ అర్హత లేదు, అయినా ఇచ్చేయి. అర్హత ఉంటే ఇస్తే నీ దయ ఏంటమ్మా అంటే కవులు ఎంత స్వతంత్రంగా అమ్మవారిని నిలదీసి దబాయించి మాట్లాడతారో చూడండి. కాబట్టి నిరక్షర శిరోమణిం కరుణయైవ కామాక్షి మాం. ఈ శ్లోకాన్ని నేను చెప్తే నాకు అన్వయం. మాం నన్ను ఉద్ధరించు. కరుణాపూరాం దయగలిగిన దానివి కదా, ఏమిటి ఉద్ధరించాలి అంటే పవిత్రయ జగత్రయీ విబుధబోధ జీవాతుభిః. అమ్మ, లోకంలో నాలాగే పుట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నేను మా అమ్మ కడుపులోంచి ఎలా పుట్టానో అలాగే పుట్టారు. కానీ వాళ్ళకి నువ్వేం చేసావు? అర్హత కల్పించావు. వాళ్ళకి ఏవో మాట చదివితే వస్తుంది, వాళ్ళు గుర్తు పెట్టుకోగలరు, వాళ్ళు మాట్లాడగలరు, ఇంకోడికి చెప్పగలిగిన లక్షణం ఉంటుంది. వాడిని వాగ్దేవిగా అనుగ్రహించావు, వాడి ఎందు జ్ఞాపక శక్తిగా ఉన్నావు. వాడికి ఎప్పుడో చదివినా అది గుర్తొచ్చి ఎప్పుడు అన్వయం చేయొచ్చో అప్పుడు దాన్ని అలా అన్వయం చేస్తాడు. ఇవన్నీ వాడికి ఇచ్చావు. నన్నేమన్నావు? వాడికి అవన్నీ అర్హతలు ఉన్నాయన్నావు. జీవాతుభిః, పైగా ఎంత పెద్ద మాట అండి. జీవాతుభిః అంటే చదివేశాడు, కానీ చెప్పవలసి వచ్చినప్పుడు గుర్తులేదు. అది అన్వయం చేయవలసి వస్తే అది ఉంది, ఇక్కడ కలుస్తుందన్న విషయం వాడికి గుర్తులేదు. అప్పుడు ఉపయోగం ఏముంది? చదివినది జ్ఞాపకం ఉండి అప్పుడు అన్వయం చేయొచ్చని అన్వయం చేయగలిగితే జీవం. ఆ లక్షణం వాడికి ఎందుకుంది? నీ అనుగ్రహం ఉంది కాబట్టి. అది నాకు ఇవ్వలేదు కాబట్టి నాకు అర్హత లేదంటున్నావు. ఇవ్వండి నువ్వు, నన్నంటావేంటి అర్హత లేదని? కాబట్టి వాడికి నువ్వు దయతో ఎలా ఇచ్చావో అదే దయతో నాకు లేదు కాబట్టి కూడా ఇచ్చేయి. అప్పుడు అర్హత లేని వాడికి ఇచ్చావు, అర్హత వాడికి ఇచ్చావు. అర్హత వాడికి ఇచ్చి అర్హత ఉన్నవాడివని కలిపేసుకో. నాకేమో ఇబ్బంది లేదమ్మా, వాడిని కలుపుకున్నామని నేనేం దెబ్బలాడినా. కానీ అర్హత లేనివాడిని నేను కాబట్టి నువ్వే ఇవ్వలేదు కాబట్టి దయ చూపించి అయ్యో పాపం వీడికి ఏ అర్హత నేను ఇవ్వలేదు కదా అని నన్ను కలిపేసుకో. ఏ గొడవ లేదు. దయ కలిగిందానివి కదా, కలుపుకోవడానికి ఇబ్బంది ఏమిటి? దయ కలిగిందానివి కాబట్టి ఆయనకి ఇచ్చావు. ఇచ్చిన దానికి నేను గొడవ పట్టలేదు, నాకు ఇవ్వలేదు దానికి గొడవ పట్టలేదు. మరీ తేలిక. ఆయనకి ఇచ్చినందుకు ఆయన ఏం చేయాలి? ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని కలవాలి. నాకేమీ ఇవ్వలేదు కాబట్టి నాకేమి ఇవ్వలేదు కదమ్మా నేనేం చేయను అంటూ ఉండొచ్చు. దయగలిగిన దానివి కాబట్టి పాపం వీడికి ఏమి ఇవ్వలేదు కదా వీడేం చేస్తాడులే అని కలుపుకో. నేనే చెప్తున్నానుగా ఆ మాట, కొత్తగా ఇంకోళ్ళు అని చెప్పవలసిన అవసరం ఏంది? నిరక్షర శిరోమణి
కరుణయైవ కామాక్షి మాం నీలో కలుపుకో. ఎలా ఇస్తావు నాకు ఇచ్చేటప్పుడు? ఆయనకి ఇచ్చినట్టు కాదు, నాకు ఏమీ లేదు కాబట్టి చాలా బాగా ఇవ్వాలమ్మోయ్. ఎలా ఇవ్వాలి ఆయనకి అంటే, పురత్రయ విమర్దిన పులక కంచులీదా ఇవి. నువ్వు అలా ఇవ్వగలవని నేను ఎందుకంటున్నానో తెలుసా? నాకు ఆ విషయం తెలుసా అమ్మోయ్. శంకరుడు దిగంబరంగా తిరుగుతూ ఉంటాడు, పరమ వైరాగ్యంతో ఉంటాడు, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు. అటువంటి శంకరుడు అంత దిగంబరుడు, అంత శ్మశానవాసి, నువ్వు లావణ్యస్వరూపిణివై కనపడగానే ఆయన ఒంటి మీద ఎంత ప్రేమతో పులకాంకురాలు వచ్చేస్తాయంటే, ఆయన కింద నుంచి పై వరకు ఓ పెద్ద బట్టతో ఒకే రంగు ఒకే బట్టతో చొక్కా కుట్టించేసుకున్నట్టు ఉంటుంది. పైనుంచి కిందకి ఓ చొక్కా వేసుకున్నారనుకోండి ఎలా ఉంటుందో. అప్పటి వరకు దిగంబరుడైన శంకరుడు అమ్మవారు కనపడితే పులకాంకురాలు వచ్చి వెంట్రుకలన్నీ నిక్కబొడి చేసుకుంటే పెద్ద చొక్కా ఒకటి పైనుంచి కిందకి తొడిగేసుకున్నట్టు ఉంటట్టే. అంత వైరాగ్యమూర్తి, అంత శ్మశానంలో తిరిగేవాడు, అంత దిగంబరుడికే నువ్వు కనపడితే ఒళ్ళంతా వెంట్రుకలు నిక్కబొడుచుకొని పెద్ద చొక్కా వేసుకున్నట్టు అయిపోయాడు. అంత శక్తి ఉంది నీకు. అటువంటి శంకరుణ్ణి అలా చేయగలవు. ఇంకా ఏ అర్హత లేని నాకు ఇవ్వడానికి నీకేమిటమ్మా కష్టం? లేదని అనకు. నీ దగ్గర శక్తి లేదంటే నేను ఒప్పుకోను, నేను విన్నాను ఇది నీకు ఉందని. అయ్యి బాబోయ్ ఎంత దబాయింపంటే అసలు ఆ కరుణాపూరాంకి. కాబట్టి భవక్షయ విచక్షణై, నాకు ఈ సంసారం మీద రోత నువ్వే పుట్టించి, లేకపోతే నాకేం తెలియదు కదా, ఇది బాగుందని తిరుగుతుంటాను నేను. కాబట్టి ఈ సంసారం శాశ్వతం కాదు, దీనికోసం తాపత్రయపడకూడదన్న భావాన్ని ఒక్క క్షణం కల్పించు. ఆ ఒక్క క్షణం కల్పించావు కదా, అది అడ్డుపెట్టు. ఒరే నీకు ఇప్పుడు సంసారం అనేటటువంటిది శాశ్వతం కాదన్న భావన కలిగింది కాబట్టి నీకున్న వ్యసనాలన్నీ తీసేస్తున్నానని తీసేయి ఆ క్షణంలోనే. కాబట్టి వ్యసన మోక్షణైర్వీక్షణై, నీ దృష్టిపాతం చేత ఒక్క క్షణం అటువంటి వైరాగ్యం కల్పించి, ఇవరై నీకు వైరాగ్యం వచ్చింది రోజు వెంటనే నాకున్న వ్యసనాలన్నీ తీసేయి. అది తీసేసావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, నాకు అర్హత ఉందని నన్ను నీలో కలిపేసుకో. కాబట్టి నిరక్షర శిరోమణిం కరుణయైవ కామాక్షి మాం, ఏ అర్హత లేని నేను నీకు దొరికాను కాబట్టి నువ్వు దయామూర్తి అని లోకం నమ్మడానికో మంచి అవకాశం దొరికింది నన్ను కలిపేసుకుంటే. అందరూ అర్హత ఉన్న వాళ్ళనే కలుపుకుంటే ఆవిడ దయే ఉందండి, అర్హత ఉన్న వాళ్ళని కలుపుకుంది అంటారు. నన్ను కలుపుకుంటే ఏమవుతుంది? ఏ అర్హత లేనివాడు నిరక్షర కుక్షి అయినా అమ్మవారి వంక తిరిగి ఒక్క మాట అంటే, ఒక నమస్కారం చేస్తే ఆవిడ ముందు పడిపోతే కలిపేసుకుంది, ఆవిడ దయగలిగింది అంటారు. అమ్మా నాలాంటి వాడు ఉండడం నీకు గొప్ప అదృష్టం, కలుపుకో. నువ్వు దయాస్వరూపిణిమని నిరూపించేసుకో. నేను లేకపోతే నీకు అవకాశం ఎక్కడదమ్మా? కాబట్టి అంటే కరుణాపూరాం అంటే ఏంటంటే, ఏ అర్హత లేని వాడిని ఉద్ధరించగలగడం. అక్కడ అర్హత ఉంటే కాదు ఉద్ధరించడం, అర్హత లేనివాడిని అర్హత ఉన్నట్టుగా చూపించి ఉద్ధరించేసింది ఆవిడ. అది ఎంత గొప్ప విషయం! అంత దయగలిగిన దానివి. అప్పుడు ఏమైంది? ఆవిడ తరుణిమ, ఆవిడ ఎప్పుడు నిశ్చయవ్వన, మార్పు లేదు, శాశ్వతి, అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఆ కరుణతో నన్ను కూడా ఏం చేసింది? అక్కడికే చేర్చేసింది, తన ఎందే కలిపేసుకుంది. ఎవరిస్తారు ఇలా? ఏ అర్హత లేనివాడికి ఆవిడే ఇవ్వగలదు. అందుకని తరుణిమ కరుణాపూరాం మదజల కల్లోలలోచనాం వందే. మదజల కల్లోలలోచనాం వందే అంటే మదఘూర్ణి తరక్తాక్షి. ఆ ఆనందంతో, బ్రహ్మానందంతో ఆవిడ శాశ్వతి, అలా బ్రహ్మానంద స్వరూపిణిగా నిలబడి ఉంటుంది. ఆ ఆనందము ఆమె యొక్క కందుల యందు వ్యక్తమవుతూ ఉంటుంది. మదజల కల్లోల లోచనాం వందే. అమ్మకి మనం చేయగలిగింది ఇన్ని మాటలు కూడా చెప్పక్కర్లా, ఇలా నమస్కారం చేస్తే చాలు. కాబట్టి అమ్మా నీకు నమస్కారం చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు. నువ్వేమి ఇవ్వలేవు, ఏదైనా ఇవ్వగలవు. కాబట్టి శ్యామతను సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమ కరుణాపూరాం. ఆ తల్లి తరుణిమ కరుణాపూరాం మదజల కల్లోల లోచనాం వందే. బ్రహ్మానంద స్వరూపిణి, నాకు కూడా అదే అనుగ్రహించి నన్ను నీలో చేర్చుకో. అటువంటి దివ్యానందమును ఇవ్వగలిగిన దానివి, క్రింది నుంచి పై వరకు ఏదైనా ఇవ్వగలిగిన దానివి నువ్వే. నీ యందు ఆ భావన నిలబడితే చాలు.
ఇప్పుడు ఈ శ్లోకంలో ప్రత్యేకించి ఆయన ప్రతిపాదిస్తున్నది ఏమిటంటే, అసలు ఒక శ్లోకంలో అక్షరస్వరూపిణిగా చెప్పారు, ఒక శ్లోకంలో శబ్దస్వరూపిణిగా చెప్పారు, ఒక శ్లోకంలో ప్రేమస్వరూపిణిగా చెప్పారు. ఇవన్నీ నీ రూపాలే అంటున్నారు. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు అసలు ఆ ఊహ ఏమిటో, అసలు అది బహుశా కాళిదాస మహాకవి తప్ప ఇంకొకరు అనలేరు. నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవ నవోల్లాసం ముఖమం బమోదయతు మాం ముక్తా తాటంక ముగ్ధ హసితంతే. అద్భుతమైనటువంటి ఊహ. అదేమిటో, అసలు ఆ ఊహ ఏమిటో, దాని యొక్క వైశిష్ట్యం ఏమిటో పరదేవత నా చేత పరీక్షించినంత మేర రేపు సాయంకాలం 6:30 తిరిగి పలకడానికి ప్రయత్నిస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.